అందరికీ నమస్తే. ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికి స్వాగతం సుస్వాగతం. ఇంతకంటే ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజుకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో మనం ఏదైతే ఈ ధ్యాన యజ్ఞం అంటూ చేపట్టామో 49 రోజుల ఈ ధ్యాన యజ్ఞం పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కోసం మనం చేపడుతూ వచ్చాం. ఈ రోజు 42వ రోజుకి చేరుకున్నాం, ఎంతో విజయవంతంగా కదా ఫ్రెండ్స్. సో మనం అలాగే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఏంటంటే ఆర్థిక వనరులు, అన్ని రకాల వనరులు మన ఈ డాక్యుమెంటరీ ఫిలిం కోసం సమకూరాలని చెప్పేసి అంతే విజయవంతంగా ముందుకు సాగుతుంది. అందరి సపోర్ట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎంత హ్యాపీగా ఉందంటే ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి మీతో. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇదే విజయవంతంతో మనం ముందుకు వెళ్దామండి. మరి ఈ అలాగే ప్రతిరోజు మాస్టర్స్ చేత మనం ఈ సజ్జన సాంగత్యం, సో వారి జ్ఞానాన్ని కూడా అందుకుంటూ వస్తున్నాం. పత్రికారితో ఉన్న అనుబంధం, ఈ డాక్యుమెంటరీ ఫిలిం గురించి, దాని యొక్క ఆవశ్యకత గురించి, ఇవన్నీ విశేషాలు మరి తెలుసుకుందాం. మనకు తెలియచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మనకి హనీ అలీ ఖాన్ మేడం గారు, విజయవాడ నుండి. సో మేడం గారు గత 2006వ సంవత్సరం నుండి ఈ ధ్యాన మార్గంలో ఉంటూ ఎన్నెన్నో ధ్యాన సేవ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. సో నేను కూడా వారు చెప్పే ఈ పుస్తక పఠనం ద్వారా చాలా విషయాలు విన్నానండి. యూట్యూబ్ లో కానీ, సో ఫేస్బుక్ లో కానీ చాలా క్లాసెస్ విన్నాను. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. పుస్తక పఠనం చేస్తూ వారి జ్ఞానాన్ని అందివ్వడం జరిగింది. సో నేను కూడా అలా విన్నదాన్ని ఒకదాన్ని. అండ్ అలాగే ఆర్యశ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ అని చెప్పేసి ఆ ఆధ్వర్యంలో, సో ఎట్ పీస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. శాకాహార ర్యాలీలు కానీ, సో విద్యార్థులకు, స్టూడెంట్స్ కి ముఖ్యంగా ఈ ధ్యానాన్ని అందివ్వడం కానీ, ఆర్గనైజింగ్ చేయడం కానీ, ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు. అందుకే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా మనకి ఎంతో ఆదర్శవంతులు. సో వారిలో ఒకరు మన మేడం గారు కూడా. సో మేడం, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం వెల్కమ్ మేడం, మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. థ్యాంక్ యూ మేడం, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నా జన్మించిన తల్లిదండ్రులకు, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, అలాగే నా జన్మాంతరాల గురువైన మహావతార్ బాబాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఎంతో అద్భుతంగా ఈ యొక్క సెషన్ జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఎంతో ఉన్నతంగా మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరము, ఆదర్శం. సో నా లైఫ్ లో మెడిటేషన్ అనేది రావటమే చాలా గ్రేట్. ఎందుకంటే ఒక కమ్యూనిటీ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఎక్కడా కూడా ఛాన్స్ లేదు. బట్ గత జన్మ సంస్కారాలు అనేవి కొన్ని ఉంటాయి. బట్ మనలో కూడా ఆ గత జన్మ సంస్కారం ఉంది. ఈ జన్మల పరంపరలు అనేవి ఉన్నాయి. ఈ భూమి మీద ప్రతి ఒక్క ఆత్మ కూడా ఆ ఉన్నత ఎదుగుదల మార్గంలో అనేక జన్మలు తీసుకుంటా ఉంటారు అనే ఒక విషయము మనకి ధ్యానంలోకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అది వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏ క్యాస్ట్ లేకపోతే ఇతర దానికి ఎవరికీ సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఈ పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత ఇటువంటి వాళ్ళు చదివే వాళ్ళందరికీ కూడా కొంత అవగాహన ఉంటుంది. ఎందుకంటే భగవద్గీతలో కూడా ఆయన చెప్తారు ఏమంటే ఈ శరీరం అనేది ఒక ఒక ఆయుధం లాంటిది, అంటే ఒక వాహనం లాంటిది. ఆత్మ లోపల ఉన్నది ఉన్నతమైంది. ఇది మనిషి ఎలా అయితే పైన చొక్కా ధరిస్తాడో అలాగే ఈ ఆత్మ కూడా ఈ పైదొడుగు ధరిస్తా ఉంటుంది. అలాగే ఆత్మ అనేక మార్లు వస్తా ఉంటుంది భూమి మీద. ఇది నశించేది కాదు. అగ్నితో గాని నీటిలో తడవదు. మరి అట్లాగే గాలి, ఇట్లా ఇవన్నీ దేంతో కూడా ఆత్మ అనేది నశింపజాలదు అని భగవద్గీతలో కృష్ణుడు ఎంతో అద్భుతంగా బోధిస్తారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం వింటాము, దాని గురించి చదువుతాము, మనం అనేక మార్లు దాని గురించి ఆ చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి అది అందరికీ కూడా అది అర్థం కాదు. ఎందుకు అంటే ఆత్మను అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనలో ఉన్న ఆ ఆత్మ పదార్థం ఏంటో వాళ్ళకి అర్థం కావాలి.
మనమేంటి ఎట్ ద సేమ్ టైం మమాత్మ సర్వభూతానాం అంటాం. అంటే ఏంటంటే మనలో ఎలాగా ఆత్మ పదార్థం ఉన్నదో సర్వ జీవుల్లో కూడా అదే ఉంది. ఒక ఆకులో, ఒక చెట్లో, ఒక చిన్న దీంట్లో జంతువులు ప్రతి దాంట్లో కూడా అదే దైవ చైతన్యం ఉంది అనేది ఎప్పుడు అర్థమవుతదంటే ధ్యానంలోకొచ్చాకే మనకు అర్థమవుతది. అప్పుడు దాకా కూడా మనము జస్ట్ వింటాం తప్ప మనకి ప్రాక్టికల్స్ లేకపోతే థియరీ ఉంటది తప్ప ప్రాక్టికల్ అనేది ఉండదు. మహానుభావుడు బద్రీ సారు. మరి ఆయన రాబట్టి ఈరోజు కొన్ని కోట్ల మంది ఎన్లైట్‌మెంట్ అయ్యి శాకాహారులు అవ్వటం గాని, అట్లాగే అట్ ద సేమ్ టైమ్ ధ్యానం గురించి తెలిసి వాళ్ళని వాళ్ళు ఉద్ధరింపు చేసుకుంటున్నారు అంటే ఆయన వల్లే. ఇక నా లైఫ్‌లో మెడిటేషన్ అనేది నేను 10థ్ కంప్లీట్ అయిపోయింది. సో, మా ఇంటి దగ్గరే పిరమిడ్ ఉండేది. జస్ట్ మా బాల్కనీలో నిలబడితే కనిపిస్తూ ఉండేది. బట్ మా ఇంట్లో దాన్ని యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఎందుకంటే ధ్యానం అనేది చాలా ఇప్పుడు కూడా ధ్యానం అంటే అదొక మతము. చాలా తెలియని వాళ్ళకు ధ్యానం అంటే ఆ పిరమిడ్ అంటే ఒక మతము. ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళు వాళ్ళ పరంగా చెప్పుకుంటా ఉంటారు. ఒక్కొక్కళ్ళు బుద్ధుడొచ్చినప్పుడు గూడా బుద్ధుడి యొక్క ప్రవచనాల్ని ఎవరు అర్థం చేసుకోలేదు. ఎందుకు అంటే సత్యాన్ని బోధించారు. సత్యం అంత ఈజీగా డైజెస్ట్ అయ్యే సొసైటీ కాదు. ఎందుకంటే ఎంతసేపు మనము ఎట్లా మనము ఉండే విధానం వేరు. సొసైటీలో ఉన్న విధానం వేరు. సొసైటీ అంతా గూడా తెలియని ఒక, ఒక మూవీ, ఒక పిక్చర్ మనకి ప్లే చేస్తా ఉంటదనమాట. సో, ఆ పిక్చర్ అదే రియాలిటీ అనుకుంటాము. కానీ దగ్గరికెళ్ళే కొద్దీ దూరపు కొండలు నులుపు అన్నట్టుగా సత్యానికి, ఆ తర్వాత రియల్ లైఫ్‌కి చాలా తేడా వస్తది. సో, మా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటము, దాని గురించి నేను ఆలోచిస్తా ఉండటం, మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వెళ్లి రావటము, ఇదంతా జరుగుతూ ఉండేది. సో, ఒకరోజు మార్నింగ్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ నాకు డ్రీమ్‌లో ఏంటంటే, మా ఇంటి ఎదురుంగా ఒక మామూలుగా కొండ, చాలా పెద్ద కొండ ఉంటదన్నమాట. కనిపిస్తా ఉంటది. చర్చి గూడా ఉంటదక్కడ. సో, గుణదల కొండ అంటారన్నమాట. మేరీ మాతది చాలా పెద్ద టెంపుల్ ఉంటది. సో, ఆ డ్రీమ్‌లో ఏమొచ్చిందంటే ఆహ్, పెద్ద కొండ. ఆ కొండలో ఆహ్, భగవాన్ శ్రీ ఆయన ఎవరంటే మన బుద్ధుడే. బుద్ధ భగవానుడి యొక్క చాలా పెద్ద బంగారంతో నిర్మించిన విగ్రహం అన్నమాట. ఎంత పెద్ద విగ్రహమో! నేను అక్కడున్నాను. ఆ టెంపుల్‌లో ఉన్నాను. అయితే ఆ కిరణాలు మా ఇంట్లో ఆ బంగారపు బుద్ధుడి యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో, అవి మా ఇంట్లో పడుతున్నాయి. ఆ వెలుగు అక్కడ దాకా వస్తున్నాయి. నేననుకున్నాను, ఏంటి ఇంత ఫోకస్‌గా ఇంత వెలుతురొస్తుందేంటి బుద్ధ భగవానుడి యొక్క వెలుతురు అని. యాక్చువల్లీ మెడిటేషన్‌కి, బుద్ధ భగవానుడికి కనెక్టివిటీ ఉంది అనే విషయం కూడా నాకు తెలీదు. సో, ఆయన కనిపిచ్చారు. అది ఒక వెలుగు కనిపిస్తా ఉందన్నమాట. ఆ తర్వాత తెల్లారు నెక్స్ట్ డే ఏమైందంటే మా ఇంటి పక్కన వీళ్ళు చెప్పారన్నమాట. అమ్మ పిరమిడ్‌లో చాలా బావుంటుంది. అక్కడ ఏ విగ్రహాలు ఉండవు. ఏం పూజలు చేసేవుండవు. అసలక్కడ ఏమి ఉండదు. అది ఎంప్టీ ఒక ప్లేస్. మనమెళ్లి జస్ట్ కూర్చొని ధ్యానం చేసుకొని రావటమే. ఏమీ లేదు. మీ మీ పాపాయికొచ్చిన ఇబ్బందేం లేదు అని చెప్పేసి మా వాళ్ళని కన్విన్స్ చేస్తే, అప్పుడు పంపించారనమాట. అప్పుడు గూడా అక్కడికెళ్ళిన తర్వాత వీళ్ళన్నారు. బట్ నేను నెక్స్ట్ డే వెళ్ళటం జరిగింది. ఆ బయట ఒక బోర్డ్ పెట్టుందనమాట. ఆ బోర్డ్ మీద ఇక్కడ ధ్యానం నేర్పించబడును అని రాసుంది. అన్నప్పుడు నాకొక ఆలోచన. అంటే అమౌంట్ తీసుకుంటారేమో అని అనుకున్నాను. ఈలోపు ఆ పిరమిడ్ సార్ ఎవరైతే పిరమిడ్ కట్టించుకున్నారో ఆయన కిందకొచ్చారన్నమాట. "ఏంటి అమ్మా ఏంటి ఏం కావాలి?" అంటే, "సార్ ధ్యానం నేర్పిస్తారంట" అంటే, "అవును నేర్పిస్తానన్నారు." "సార్ ఉచితంగా నేర్పిస్తారా? లేకపోతే మనీ తీసుకుంటారా? ఎంత అమౌంట్ అవుతది?" అని అడిగానన్నమాట. అన్నప్పుడు ఒకసారి నా ఫేస్‌లో చూసారన్నమాట. చూసి నవ్వుతూ అన్నారు, "నువ్వు ఓకేరా. నువ్వు ఈరోజు నేర్చుకో. బట్ రేపటి రోజు వరల్డ్ వైడ్‌గా నువ్వు అందరికి ధ్యాన ప్రచారం చేసి, అందరికి గూడా నీ యొక్క జ్ఞానాన్ని బోధించినప్పుడు, అప్పుడు నువ్విచ్చే అమౌంట్ నాకొచ్చేసిద్ది" అన్నారు. అన్నప్పుడు నాకర్థం కాలేదు ఆయనేం చెప్పారో కూడా. సో, సరే అని చెప్పేసి పైకి తీసుకెళ్లారు. పైకి తీసుకెళ్ళి ఎట్లా మెడిటేషన్ చేయాలి? ఎట్లా ఏంటి అనేది చెప్పారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారనమాట. నేను మళ్ళీ ఒక 3 అవర్స్ తర్వాత ఆయనొచ్చి మళ్ళీ లేపారు. నాకసలు 3 అవర్స్ గూడా నేను అయినట్టు నాకనిపించలేదు. ఎలా అంటే జస్ట్ ఇప్పుడే నేను కూర్చున్నాను. ఈలోపొచ్చి నన్నెవరో లేపారు అని అనిపించింది. ఈ 3 అవర్స్ జర్నీలో ఆయన అడిగారనమాట.
ఆయన అడిగారనమాట. ఆహ్, "ఏం చేశావు? నీకేం కనిపించాయి? కలర్స్ కనిపించాయా?" ఫోన్ అండి అలారము సో మోగుతుంది. "ఏం చేశావు ఇంతసేపు? నిద్రపోయావా?" లేదు సార్ అని. "మరి నీకు కలర్స్ కనిపించాయా? లేకపోతే భగవంతుడివి ఏమైనా ఇమేజెస్ కనిపించాయా?" "లేదు సార్ అసలేమేం కనిపించలేదు." అంటే "నిద్రపోయావా?" అని. "నిద్రపోలేదు సార్." "మరి ఏం చేస్తున్నావు?" అంటే, "సార్ నాకు తెలీదు. మీరొచ్చి నన్ను ఓకే చెప్పి నన్ను లేపేంత వరకు కూడా అసలు నేనిక్కడ లేను సార్ నేనసలు. మరెక్కడున్నావు?" అంటే, "హిమాలయాల్లో నేను తిరుగుతున్నాను సార్. హిమాలయాల్లో అదంతా మంచు కురుస్తా ఉంది. ఆ మంచులో ఒక గొర్రె పిల్లతో ఇంకా చాలా గొర్రె పిల్లలు తిరుగుతా ఉన్నాయి సార్. ఆ గొర్రె పిల్లల్ని పట్టుకోవటానికి పరిగెడతా ఉన్నాను సార్ నేను" అని చెప్పేసి అంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, "ఒరేయ్! నువ్వు తాడే మాస్టర్‌విరా. నువ్వు ఫస్ట్ రోజే 3 అవర్స్ కూర్చున్నావు. ఇంకా ఎక్కువనే అవ్వచ్చు. దాని తర్వాత ఆస్ట్రల్‌గా నువ్వు ఆస్ట్రల్‌గా వెళ్ళొచ్చావు నువ్వు హిమాలయాస్‌కి" అంటే అసలు అప్పటి ఒక నాలెడ్జ్ 2006 అంటే అప్పటికి అసలు బహుశా ఈ తాడై అంటే ఆస్ట్రల్ ట్రావెల్స్ అంటే టెలిపతీస్ లేకపోతే ఇవన్నీ గూడా బహుశా ఎవరికీ తెలీదు. అసలు అప్పుడే స్టార్టింగ్ జర్నీ ఉన్న పర్సన్‌కి ఇవేమీ తెలీదు. సో, ఇక ఆయన చెప్పారు. నెక్స్ట్ ఆ రోజు ఇంటికి మా మదర్‌తో ఏం చెప్పానంటే జస్ట్ 10 మినిట్స్ చూసొచ్చేస్తానన్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా మదర్ అన్నారు, "ఏం చేసావు ఇంతసేపు? ఎప్పుడొస్తానన్నావు?" అంటే, "నిద్రపోయానమ్మా" అంటే, "ఓకే" అన్నారు. ఇది నెక్స్ట్ డే నేను వెళ్తా అంటే, "అక్కడికెళ్ళి నిద్రపోయేదేదో ఇంట్లో నిద్రపో" అన్నారు. అంతే. ఇక చాలా ఇబ్బందనిపించింది. ఆ 1 ఇయర్ కూడా పిరమిడ్ వెళ్ళకుండానే ఇంట్లో మెడిటేషన్ చేశాను. మీరు బిలీవ్ చేయరు. ఇంట్లో కూర్చొని ధ్యానం చేసినా కూడా మన ఫీలింగే. పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తాము. అదొక బాండింగ్ అదొక ఎనర్జీ. బట్ ఎప్పుడైతే మైండ్ ఇక్కడ ఫిక్స్ అయ్యి, ఎక్కడున్నా సరే ఆ శక్తిని ఫీల్ అవుతాం అని అనుకున్నప్పుడు, మనం ఎక్కడున్నా సరే అదే ఎనర్జీ. ఇక ఎట్లా ఉండేదంటే, నేను ఆ 1 ఇయర్ యొక్క జర్నీ ఎలా అనిపించిందంటే, నాకెప్పుడు టైం దొరికితే అప్పుడు కూర్చొని ధ్యానం చేస్తా ఉంటే, కళ్ళు మూసుకుంటేనే కాదు, కళ్ళు తెరిస్తే కూడా నాకు ఎన్నో విజన్స్ వచ్చేవి. ఊరికే అట్లాగా పడుకొని ఉన్నా సరే, అట్లా కళ్ళు మూసుకొని ఉన్నా సరే ఎన్నో యాస్ట్రల్ ట్రావెల్స్ నేను చేశాననమాట. సో, ఈ క్రమంలోనే సూర్య టెంపుల్స్ గాని, శివుని యొక్క ఆలయాలు ఎన్ని దర్శించాను, ఎన్ని అసలు చెప్పడానికి వీల్లేదు. అలాగే వేరే వేరే ప్లేసెస్‌కి వెళ్ళటం ఇవన్నీ గూడా చాలా జర్నీ చేశాను. ఈలోపు మా ఫాదర్ చనిపోయారు. అది ఫాదర్ చనిపోయే ఇక ఈ నైట్ మా ఫాదర్ చనిపోతారు అనగా, నాకు ఆ రోజు మార్నింగ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా నాన్నగారు చనిపోతారని. సో, ఇక నాకైతే లోపల ఒక భయమొచ్చేసింది. ఏం జరుగుతుంది? ఎందుకిట్లాగా అనిపిస్తా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ ఆ నైట్ రంజాన్ మాసంలోనే ఇప్పుడు ప్రెజెంట్ రంజాన్ మాసం నడుస్తుంది. రంజాన్ మాసం ఇక 3 డేస్ ఉన్నాయి అనగానే మా డ్యాడీ బాడీ వెకేట్ చేశారనమాట. ఆ తర్వాత ఇంట్లో చాలా డిస్కషన్స్. ఈ అమ్మాయి ధ్యానం వెళ్ళటం వల్లనే ఇదంతా జరిగింది. ఆయన చనిపోయారు. ఇక ఈ అమ్మాయి ఇట్లాగే ఉంటే ఇంకా ఎంత ఇదవుతదో అని చెప్పేసేసి మ్యారేజ్ చేయాలని ట్రై చేశారు. అప్పట్లో ఇంట్లో ఫోర్స్ చాలా ఉండేది. నాకసలు మాట్లాడే ఇది గూడా ఉంది. చాలా సైలెంట్‌గా ఉండే పర్సన్‌ని నేను. సో, వీళ్ళందరూ ఇట్లా చెప్పేసరికి నాకొక లోపల భయమొచ్చింది. ఆ భయం ఎందుకు అంటే, నేనెక్కడ ఈ యొక్క సొసైటీ నుంచి దూరమైపోతానో, నాకు ధ్యానంలోకొచ్చిన తర్వాత ఈ శాకాహారం అనేది ఒకటి నాకర్థమైంది. అప్పుడు దాకా అసలు ఈ శాకాహారం అనేది ఒకటుంటది కూడా తెలీదు. ఎందుకంటే మా ఇంట్లో 24/7 అసలు అంటే ఇగ ఎప్పుడు గూడా నాన్ వెజ్ అనేది మాకొక ఆకుకూర లెక్కే. ఎందుకంటే సండే ఒక్కటే లేపోతే అది తీసుకురావటం గాదు. ఎవ్రీ డే దేంట్లో దాంట్లో ఫ్రైడే వస్తేనే కాస్త పప్పుచారో ఏదో చేస్తారు. ఒకవేళ నార్మల్‌గా పప్పులు చేసినా అది ఉండాల్సిందే. అదనేది ఒకటుంది. అంటే శాకాహారులుగా గూడా ఉంటారని చెప్పేసి తెలుసుకున్న తర్వాత చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. ఒక్కసారే దాన్ని అవాయిడ్ చేయకుండా. ఎందుకంటే బాగా హ్మ్, ఈ యొక్క కమ్యూనిటీలో మెయిన్‌గా దాని మీదే టార్గెట్ ఎక్కువగా ఉంటది. సో, అట్లాంటి దాంట్లో నా వల్ల అవుతదా? నేను ఎట్లాగా ఇచ్చేసేదాన్ని. నా సాధన ఇంకా పెరిగింది. ఇంకా పెరిగింది. పిరమిడ్‌లో వెళ్లి కూర్చున్న తర్వాత కింగ్ చాంబర్‌లో అంటే అప్పుడు అంత అంటే మనం ఇప్పుడు చూసే పెద్ద పెద్దవి ఉన్నాయి. నేనెళ్ళే చిన్న పిరమిడ్‌లో చిన్న స్థాయి మీదే ఉండేది. దాని మీద ఎక్కి కూర్చునేదాన్ని. ఎంత సాధన చేస్తూ ఉంటే టప్పని కింద పడిపోయేదాన్ని. ఆ పైనుంచి అంత ఎత్తు మీద నుంచి పడిపోయేదాన్ని. మళ్ళీ లేసి మళ్ళీ ఎళ్లి కూర్చునేదాన్ని. సో, అట్లాగా జరిగేది. అట్లాగా నా లైఫ్‌లో మొదటిసారిగా
పత్రి సార్‌ని కలిసేది అవకాశం ఎప్పుడొచ్చిందంటే విజయవాడలో మరి పత్రి సార్ యొక్క బర్త్‌డే సెలబ్రేషన్ జరగటం జరిగింది. ఆహ్, సో, మా పేరెంట్స్‌కి వచ్చి ఇన్ఫార్మ్ చేశారు. మా మదర్‌కి వచ్చి ఏమనన్నారంటే, "ఇట్లాగా పత్రి సార్ వచ్చారు. ఆహ్, చాలా మందెళ్తున్నారు. మీ పాపను కూడా పంపించండి." మా మదరు అసలు ససేమిరా అన్నారనమాట. బట్ ఆ తర్వాత ఆహ్, ఆవిడ యాక్సెప్ట్ చేశారు. ఎందుకు అంటే మా సార్ అన్నారు, "మీ పా మీ పాపని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి దింపుతామని." ఆ తర్వాత మొదటిసారి నా లైఫ్‌లో ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆహ్, ఒక హీరోని అంటే ఒక ఇమాజినేషన్ ఒక మైండ్‌లో పత్రి సార్ అంటే ఒక ఇమాజినేషన్ అన్నమాట. ఇట్లాంటి గ్రేట్ సార్‌ని కలవబోతున్నాననే ఒక హ్యాపీనెస్ వర్ణనాతీతం అన్నమాట. ఆ మూమెంట్స్ నా లైఫ్‌లో అసలు అన్‌బిలీవ్ అన్నమాట. సో, అక్కడికి వెళ్ళాము. వెళ్ళి ఆ పెద్ద ప్రాంగణము. నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్ జరుగుతుంది. మేము వెళ్ళాము. వెనకెక్కడో కూర్చొనున్నాను. చాలా దూరంలో. అసలు నాకు పత్రి సార్‌కి అసలెక్కడా గూడా కమ్యూనికేషన్ లేదు. నేను చాలా వెనక్కి ఉన్నానన్నమాట. అయితే సడెన్‌గా ఎవరో పాంప్లెట్స్ తీసుకొచ్చారన్నమాట. తీసుకొస్తే సైగ చేసి ఇటు రమ్మని చెప్పారు. రమ్మని చెప్తే నా పక్కనున్న వాళ్ళు లేతే ముందు ఉన్నారు. వాళ్ళు వెళ్తున్నారు. కారు నువ్వమన్నారు. నాకైతే భయమేసింది. ఎందుకంటే నన్నెందుకు పిలుస్తారు? నేనెలా తెలుసు పత్రి సార్‌కి? అని ఒక భయం అన్నమాట. కాళ్ళు వణికిపోతా ఉన్నాయి. కానీ ఆయన చూస్తాను, ఆయన దగ్గరికెళ్తారనే ఒక ఆనందము చాలా ఉందన్నమాట. ఎందుకంటే ఒక ఫిల్మ్ స్టార్, ఒక హీరోని అయితే అట్లా కలబోతా ఉన్నప్పుడు మనలో ఎలా యాంక్సైటీనెస్ ఉంటదో, నాకు ఆ యాంక్సైటీనెస్ ఇగ వెళ్ళానన్నమాట. వెళ్ళి మెట్లు ఎక్కుతున్నా గూడా నేను పడిపోతానేమో అనిపించింది. ఆ భయము, ఆ ఇది. మెట్లెక్కి మొదటిసారిగా సార్ చూసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చారు. షేక్ హ్యాండ్ ఇచ్చి, "ధ్యానం చేస్తావా?" అంటే, "చేస్తాను సార్" అన్నారు. హ్మ్. అయితే ఇదిగో ఈ పాంప్లెట్స్ తీసుకెళ్ళి కనిపిస్తుంది గదా! వాళ్ళందరికి ఇచ్చేసేయి. అంతే. ఆ ఒక్క షేక్ హ్యాండ్, ఆ ఒక్క చేతికి ఆ పాంప్లెట్స్ ఇవ్వటము నా లైఫ్ మార్చేసింది. నా లైఫ్ ఆయన్ని చూడటంతోటే ఆ కళ్ళు, ఆ ఫోకసు నా మీద ఆహ్, ఆ దయ, ఆ ప్రేమతో చూసిన చూపు వర్ణనాతీతమనమాట. ఆహ్, మర్చిపోలేనిది ఆ క్షణము లైఫ్‌లో. సో, అట్లాగా నా లైఫ్‌లోకి మొదటిసారి గురువు రావటం అనేది అది నా జీవితంలోనే ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఆ తర్వాత ధైర్యము. నిదానంగా శాకాహారం అలవాటు చేసుకున్నాను. ఫస్ట్ గార్లిక్ వదిలేసాను. ఎందుకంటే వింటా ఉండేదాన్ని. గార్లిక్ చాలా తింటే సాధనకి కుదరదు అని. సో, గార్లిక్. తర్వాత ఇంట్లో గూడా చాలా డిస్టర్బెన్స్ అనిపిచ్చేది. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్నారు. నా కోసం సెపరేట్‌గా ఉండమంటే మళ్ళీ గొడవలు ఇవన్నీ గూడా రిలేటివ్స్ ఎక్కడికి ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఏంటంటే ప్రతి ఫంక్షన్‌కి కూడా అదే ఉంటుంది. సో, అప్పుడు ఇక ప్ర ఫంక్షన్స్‌కి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నాకనిపించిందేంటంటే, నేను ఆహ్, శాకాహారిగా ఉండాలని నేను కోరుకున్నాను. బట్ ఆహ్, ఇప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు మ్యారేజ్ అంటారు. రేపు నా మ్యారేజ్ అయిన తర్వాత ఆ పర్సన్ ఒస్తారు. నేను తినకపోవచ్చు. బహుశా నా కోసం ఆ పర్సన్ కూడా తినకపోవచ్చు. కానీ నేను నా కోసం ఆయన మానేసినప్పటికి కూడా ఇంటికి చాలా మందొస్తా ఉంటారు. మా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్. "నువ్వు తినకపోయినా సరే పర్లేదు నీకోసం నేనున్నాను. కానీ మా వాళ్ళొస్తారు. వాళ్ళ కోసమైనా నువ్వు వండి పెట్టాలి" అని చెప్పేసి నన్నంటారని చెప్పేసి ఈ జన్మలో అసలు ఎప్పుడు గూడా ఈ చేత్తో నేను ఎప్పుడు గూడా నాన్ వెజ్ వండకూడదని ఒక సంకల్పం చేసుకొని, నాకు ఒక నాకొక యోగి అట్లాగే ఒక శాకాహార భర్త కావాలి అని ఒక సంకల్పం చేసుకొని 41 డేస్ నేను సంకల్ప ధ్యానం చేసుకోవటము. ఆ తర్వాత ఈ 41 డేస్‌లోనే మరి నా లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ ఈ పాత్‌లో నాకాయన కనిపించడము, మెడిటేషన్‌లో ఆ తర్వాత ఆయన నాకు మళ్ళీ మేము ఆ కొండపల్లి ట్రెక్కింగ్‌కి వెళ్తాము. అక్కడ ఆయన తారసపడటము, ఆయనతో మాట్లాడటము, ఆయన అసలు ఆయనకి ఆ ఊరికి, మా దానికి అసలు సంబంధమే లేదు. మేమున్న దానికి ఆయన వేరే ఊరు. సో, ఆయన్ని కలవటము, ఆ తర్వాత ఆయన ఫోను నంబర్ తీసుకొని మా పిరమిడ్‌కి ఇన్వైట్ చేసి ఆయనతో మాట్లాడటము. ఆయన, ఆయన జస్ట్ ఓ స్మైల్ ఇచ్చారు. మీరెవరో నాకు తెలీదండి. అనేసి మన ఫ్రెండ్స్ కూడా కాదు. సో, మీరలా అంటున్నారు. డెఫినెట్‌గా చూద్దాము. మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. నాకు కూడా అదే సేమ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు మనం మ్యారేజ్ చేసుకుందాం అన్నారు. 5 ఇయర్స్ నేను వెయిట్ చేశాను.
దేనికోసం అంటే ఈ పాత్ నాకు కావాలి. నేను గనక కాస్త పక్కకు జరిగినా నా లైఫ్ ఎటెళ్ళిపోతదో నాకు తెలుసు. ఎందుకు అంటే ఇది సామాన్యం కాదు. వివాహ బంధం అనేది సామాన్యం కాదు. ఒక కమ్యూనిటీలో ఉండటం అంటే సామాన్య విషయం కాదు. అట్లాగే అట్ ద సేమ్ టైమ్ ఈ ధ్యానం తెలుసుకొని శాకాహారిగా మారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం అంటే, జీవితంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం అంటే ఎన్ని జన్మలు వెనక్కి వెళ్ళిపోవటమో. ఆ తర్వాత నా లైఫ్‌లో ఒక యోగి ఆత్మకథ పుస్తకం రావటం, అది చదివాను. అందులో ఉన్న యోగుల్ని నేను సందర్శించాను. నా కళ్ళు మూసుకుంటే వాళ్ళు కనిపిస్తూ ఉండేవారు. నేననుకున్నాను, నా జీవితానికి ఒక మార్గం చూపించండి. నేను పత్రి సార్‌ని కోరుకున్నాను. నా జీవితానికి ఒక మార్గం చూపించండి. ఎందుకు అంటే నా లైఫ్ ఎళ్ళిపోతుంది. నా ట్రైన్ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ చాలా మంది నన్ను చూసెళ్ళటం, ఒకళ్ళైతే నన్ను చూసుకొని ఇక నెక్స్ట్ వీక్‌లో ఎంగేజ్‌మెంట్ అయిపోయేది. ఇక నాకు సమయం కూడా వ్యవధి కూడా లేదు నా దగ్గర. నేనెంత ఏడ్చేదాన్నో, నాకు భయమేసేది. ఫస్ట్ నా ఇన్నర్‌గా భయం. ఎందుకంటే ఈ ఈ జగత్తు నుంచి నేను బయటికెళ్ళిపోతానేమో, ఈ కమ్యూనిటీ నుంచి నేను ఎట్లా ఇప్పుడు కూడా నేను తలుచుకుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఆ స్ట్రగల్ అనేది నేను చాలా చూసాననమాట. ఇక్కడ స్వతంత్రం ఉంది. ఫ్రీడమ్ ఉంది. ఒక హ్యాపీనెస్, ఒక నాలెడ్జ్, ఒక డివైన్ ప్లేస్ ఇది. బయటంతా గూడా అంతా గూడా హడావుడి, గజిబిజి. నేనెక్కడికెళ్తున్నాను, ఏం చేస్తున్నానో గూడా తెలియని ఆ సందర్భం అన్నమాట. సో, అప్పుడు మా సార్‌తో మాట్లాడానన్నమాట. "సార్ 5 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పటికి గూడా మీరు ఇంకా నాకు ఆన్సర్ ఇవ్వలేదు. ఇట్లా నా మ్యారేజ్ సెట్ అయిపోయింది సార్" అంటే, "కంగ్రాచ్యులేషన్స్ మేడమ్" అన్నారు. "ఇట్లా కాదు సార్, నాకు మెడిటేషన్‌లో మీరు కనిపించారు. మరి నా హస్బెండ్ మీరేనని నేను ఫిక్స్ అయ్యాను సార్" అంటే, అప్పటికి గూడా అదే అన్నారు. నాకింకా విజన్ రాలేదండి. ఇక నేనేం మాట్లాడలేదు. ఇక ఫోన్ పెట్టేసేసి మెడిటేషన్‌లో కూర్చొని ఒక్కటే అనుకున్నాను, నేను పత్రి సార్‌ని. అట్లాగే ఆయనేమన్నారంటే, నా నా గురువు బాబాజీ గారు. ఆయన గనక చెప్తే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటా అన్నారు. బాబాజీ గారు నా కోసం వచ్చి ఎందుకు ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటా అంటే, అయిపోయింది నా లైఫ్ అయిపోయింది ఇక. ఇంతే. ఇక నా లైఫ్ అయిపోయింది. అని చెప్పేసి ఎవరొస్తే వాళ్ళే అనుకోని నేను మౌనంగా ఏడుస్తూ ధ్యానం చేస్తూ ఉండిపోయానన్నమాట. ఆ నైట్ ఏం జరిగిందంటే యాస్ట్రల్‌గా నేను యూనివర్స్‌లో ఉన్నా అన్నమాట. ఒక చాలా పెద్ద ఓపెన్ ప్లేస్. ఒక 7 కుర్చీలున్నాయి. దాని మీద అందరూ కూర్చొనున్నారన్నమాట. నేను ఇట్లా ఎర్రటి తివాచీ పరిచి ఉంటే నేను నడుచుకొని వెళ్తా ఉన్నాను. ఇటు ముగ్గురు, అటు ముగ్గురు కూర్చున్నారు. మధ్యలో ఒక పెద్ద చైర్ ఉంది. ఆ చైర్ మీద ఒక పర్సన్ కూర్చున్నారు. ఆయన ఫేస్, ఆయన బాడీ అంతా అందరూ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఉన్నారు. సో, ఆయన ఫేస్ ఎలా ఉందంటే ఈ ఈ సైట్ అంతా గూడా రవీంద్రనాథ్ ఠాగూర్‌లా కనిపిస్తారు. ఇటువైపు అంతా గూడా మన పత్రి సార్ లాగే ఉన్నారు. ఆ ఫేస్ అది. ఆయన అన్నారన్నమాట. నేనన్నాను, సరే ఇక ఒకటే అన్నాను. ఆళ్ళు హిందీలో మాట్లాడుతా ఉన్నారు. నేను ఒకటే అన్నాను, "ఇక ఈ లైఫ్ ఎటెళ్తే అటే. ఇక నా జర్నీ అయిపోయింది. ఎవరొస్తే వాళ్ళే. ఎవరొచ్చినా ఇక వాళ్ళతోనే" అంటే వాళ్ళు ఇక ఏమన్నారంటే, "ఓ అమ్మాయి, నీ లైఫ్ నీది కాదు, మాది. నీ జీవితంలో ఏ నిర్ణయం జరగాలన్నా సరే అది మేమే చెయ్యాలి. నువ్వు కాదు" అనన్నారు. సరే ఇక నేనేం మాట్లాడలేదు. అయిపోయింది. ఆ నైటే మహావతార్ బాబాజీ గారు మా సార్‌కి విజన్‌లో కనిపించి, ఆయనకి దీక్షను దర్శనం కలిగించి మంత్రోపదేశం చెప్పి, "ఇక నుంచి నీ బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు ఆ అమ్మాయిని వివాహం చేసుకోమని" చెప్పారు. మా సారు అంటే ఇక్కడ ఆయనేమని చెప్పారంటే, నా గురువు బాబాజీ గారు కాబట్టి నాకు ఆయన చెప్తేనే వివాహం చేసుకుంటానని చెప్పారు. 5 సంవత్సరాల నా కఠోర తపస్సు ఆ మహానుభావుడిని కలిగించి నా లైఫ్‌లోకి ఆయన తీసుకొచ్చారు. సో, అట్లాగా ఆ వివాహం జరిగింది. శాకాహారి. అట్లాగే నిండు పౌర్ణమి రోజు మా వివాహం జరిగింది. బట్ ఎంత ఎంత సింపుల్ అండ్ షార్ట్ అండ్ స్వీట్‌గా మా మ్యారేజ్ అయిపోయింది. మెడిటేటర్స్, రిలేటివ్స్, బంధువులు చాలా మంది మొహాలు విరుచుకున్నారు. ఎందుకంటే ఒక హిందూ పర్సన్‌ని చేసుకుంది. ఒక మెడిటేటర్ అమ్మాయి అనుకున్నదే సాధించింది. ఇక సో కాల్డ్ ఎన్నో నాకక అవసరం లేదు. నాకేంటంటే నేను నా ప్రపంచానికి నేనొచ్చేసాను. నా లైఫ్‌లో నేనొచ్చేసాను. ఇక నాకిక ఏ బాధ ఉండదు. నాకే కష్టము ఉండదు అని ఒక దీనికి నేనొచ్చేసాననమాట. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ప్రపంచము ఎలా అనిపిస్తుందంటే చిన్న పిల్లలు ఒక పిల్లలు తండ్రి దగ్గరికొస్తే ఎట్లా అనిపిస్తది. ఊరు నుంచి ఎళ్ళొచ్చిన తర్వాత ఆ పిల్లలు తండ్రిని హగ్ చేసుకుంటే లేతే ప్రపంచంలోకెళ్తే ఎలా ఉంటుందో నా లైఫు నా మా వారి దగ్గరికొచ్చిన తర్వాత అట్లా కన్వర్ట్ అయిపోయింది.
ఆ తర్వాత మా సారు కంప్లీట్‌గా నా సపోర్ట్ అన్నమాట. ఇక నా జర్నీ పత్రి సార్‌తోనే స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి అప్పుడు దాకా ఆ ఒక్కసారే నేను చూసింది పత్రి సార్‌తో. ఇక ఆ నెక్స్ట్ నుంచే నా జర్నీ పత్రి సార్‌తో. ఇక ప్రతిదీ కూడా ఏ విషయమైనా సరే పత్రి సార్ పక్కన కూర్చొని మాట్లాడిస్తా. ఎక్కడ చిన్నగా నిలబడి మాట్లాడిన అమ్మాయిని ఆ తర్వాత ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నప్పుడు పత్రి సార్‌తోని వెళ్లి ప్రతిదీ గూడా ఆయనతోనే మా వివాహం అయిన నెక్స్ట్ డేనే పత్రి సార్‌ని కలిసామనమాట. కలిసాము. ఆ తర్వాత ఆయనతో ఎన్నో విషయాలు మా ట్రస్ట్ పరంగా కానీ, అట్లాగే ఎన్నో అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా ఆయనతో చర్చ చేసి ప్రతిదీ గూడా డిస్కషన్ ప్రతిదీ గూడా. ఇక ఆయన దేహం వదిలే ముందు గూడా నాతో చెప్పారు. నేను వెళ్ళిపోతాను. 2 ఇయర్స్ ముందే నాతో చెప్పారు. నేనిక వెళ్ళిపోతాను. నేనన్నాను, "సార్ మీరిట్లా చేయకండి సార్. మీరెళ్ళిపోతే మేమంతా ఏమైపోవాలి" అంటే తల మీద ఇట్లా కొట్టి అన్నారు. "ఏంటి ఏమైపోయేది? ఎక్కడికెళ్ళిపోతాం అంతా గూడా? అందరం ఇక్కడే ఉంటాము. నేనిక్కడే ఉంటాను. ఎక్కడికి ఎళ్ళను. మీతోనే ఉంటాను" అని చెప్పేసి అన్నారు. నేను బాగా అక్కడికి గూడా ఏడ్చాను గూడా. నాకెందుకో తొందరగా ఆ యొక్క దుఃఖం అనేది వచ్చేస్తా ఉంటది. అట్లాంటిది గురువు ఇంత సపోర్ట్‌గా ఉండి ఎంత ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతారనేసరికి దుఃఖం అనిపించింది. బట్ ఆహ్, ఏమనిపించిన తర్వాత ఏమనిపించిందంటే కాదు గురువులు ఇట్లాగే అంటారు. ఆ తర్వాత మనల్ని ఆయన ఎప్పుడో అన్నారు నాతో చెప్పడం ఏంటి లక్షల మందితో బహుశా కొన్ని కోట్ల మందితో నేను 2094 దాకా ఉంటాను అని చెప్పారు. ఇది ఎందుకు నేను పాజిటివ్‌గానే నా యొక్క థాట్స్‌ని రిలీజ్ చేయాలి. ఇట్లా జరగదు అని చెప్పేసి అనుకోవటం ఇవన్నీ జరిగాయి. సో, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఆయన జూలై 24న ఆయన వెళ్ళిపోవటము, ఇవన్నీ గూడా అయిపోయాయి. బట్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం జర్నీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు దాకా మనము ఇప్పుడు నేను చాలా మందిని కలుస్తా ఉంటాను. అప్పుడు ఆ అమ్మాయి వేరు. ఇప్పుడున్న ఈ పర్సన్ వేరు. ఆ అమ్మాయి భయంతో ఒక దీంట్లో నుంచి రావటానికి ట్రై చేసింది. ఈరోజు కొన్ని వేల కాదు నాకు తెలిసిన ఫాలోవర్స్ ఎంతో మందున్నారు. ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో గూడా చాలా మందున్నారు. సో, ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటి అంటే శాకాహారం అనేది నేనైతే ఆ గడి దాటేసాను. బట్ శాకాహారులుగా మారిన వాళ్ళు ఎంతమందున్నారు? ఇంకా అసలు పత్రిసాన్ని చూడని వాళ్ళు ఎంతమందున్నారు? నిజంగా ఈరోజు మనం ఈ బయోపిక్ మన లైఫ్‌లో ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరమహంస యోగానంద గారి కొన్ని వీడియోస్ మన దగ్గరున్నాయి. కొన్ని ఇప్పుడు గొప్ప గొప్ప నాయకుల యొక్క కొన్ని చిన్న చిన్న వీడియోస్ మన దగ్గరున్నాయి. చూసే మనము ఆనందిస్తున్నాం. యెస్! ఇట్లా అని తెలుసుకుంటున్నాం. మరి పత్రిసాని వీడియోస్ మనం చాలా చూసాము. షార్ట్ వీడియోస్ ఆ తర్వాత యూట్యూబ్‌లో గూడా మనం చాలా చూస్తా ఉంటాము. బట్ రియల్‌గా ఆయన రియల్ స్టోరీ అంతా గూడా ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఆయన ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు? అసలు ఏంటి ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇది ఎప్పటికి అట్లా చరిత్ర ఉన్నంత వరకు కూడా నిలిచిపోవాలి. ఆ బయోపిక్ అది రావాలి సొసైటీలోకి. ఎంతో అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరికీ గూడా ఇదొక వెలుగు కావాలి. వెలుగు రావాలి. ప్రతి ఒక్క ఆత్మ కూడా ఎన్‌లైట్ అవ్వాలి. ఈ భూమి మీద మరి ఏ దారిద్ర్యమైనా ఉండొచ్చు గానీ భావ దారిద్ర్యము, అట్లాగే అజ్ఞానంతో ఈ దేహాన్ని వదలకూడదు. ఎందుకంటే అజ్ఞానంతో దేహం వదిలారు అంటే మళ్ళీ ఎన్నో జన్మలు వెనక్కెళ్ళిపోయి మళ్ళీ ఇదవుతా ఉంటారు. కానీ అట్లా కాకుండా చూడండి నేను ఈ ధ్యానంలో కూర్చున్న తర్వాతే బోలెడన్ని సొసైటీస్‌ని నేను తిరిగాను. ఎందుకు అంటే మన గురువు లాంటి వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తారేమో! అట్లాగా చెప్పేవాళ్ళు ఎక్కడైనా దొరుకుతారేమో! కానీ ఎందుకు, ఎందుకు సెర్చ్ చేశానంటే, ఇప్పుడు పత్రి సార్ ఏమన్నారు, "మీరు చాలా బుక్స్ చదవండి. అన్ని బుక్స్‌ని చదవండి. అర్థం చేసుకోండి. అది చదివిన దాన్ని మీరు అవలంబన చేసుకోండి" అన్నారు. బట్ బయట అంటే మేము ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత 3 సార్లు హిమాలయాస్‌కి వెళ్ళాము. బాబాజీ కేవ్స్‌కి, చార్‌ధామ్‌కి వెళ్ళాము. మొన్నే ఆహ్, మన అర్ధకుంభకోసారి హరిద్వార్‌లో జరిగినప్పుడు వెళ్ళాము. 2021లో. అట్లాగే మొన్ననే కుంభమేళాతో వచ్చాము. కుంభమేళాలో అన్నీ ఇక శివరాత్రికి అక్కడ ఉన్నాము. కాశీ, తర్వాత నైమిషారణ్యము, అయోధ్య, సారనాథ్, గయా ఇవన్నీ గూడా వెళ్ళొచ్చాము. సో, ఏమనిపిస్తదంటే ఇప్పుడు ఈ ఉన్న మూవ్‌మెంట్ చాలా హయ్యర్ మూవ్‌మెంటే. కానీ అనేక ప్లేసెస్ డిఫరెంట్ ఆ ప్లేసెస్ యొక్క పేర్లు చెప్పడం కూడా గురువులు ఉన్నారు. అంటే
సొసైటీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఒక కాస్ట్, చెయ్యి పట్టుకుంటే ఒక కాస్ట్, ఇంటికొస్తే ఒక కాస్ట్. ఇట్లాగా సొసైటీ అంతా అట్లాగే ఉంది. ఇంకోటేంటంటే వాళ్ళెంతటి గ్రేట్ ఇదున్నా సరే, వాళ్ళు శాకాహారాన్ని ఎక్కడ కూడా ప్రమోట్ చేయలేదు. ఎక్కడా కూడా. వాళ్ళంత పెద్ద ప్రవచనాలు చెప్పి అంత ఇదున్నా సరే, మళ్ళీ వాళ్ళు ప్రోగ్రామ్స్‌కి, భోజనాలకి ఎప్పుడైనా వెళ్తే నాన్ వెజ్ పెడతారు. అంటే అది వాళ్ళకొక ఇంపార్టెన్సే కాదు. వాళ్ళు ఎంతసేపటికి నేను ఆత్మని, నేను భగవంతుడిని తెలుసుకోవాలి, భగవంతుడిని తెలుసుకోవాలి. ఈ జర్నీలో ఉంటారు. తెలుసుకోవాలి, తెలుసుకోవాలి, తెలుసుకోవాలనే దాంట్లోనే ఉంటారు గానీ, నేనే భగవంతుడిని అయ్యున్నానని ఎప్పటికి వాళ్ళు తెలుసుకోలేరు. కానీ మన గురువు ఎంత ధైర్యము, ఎంత ఆ యొక్క ఇది నిర్మొహమాటంగా అసలు చెప్పడం అనేది ఆ సాహసము ఆయనే. ఎందుకంటే బుద్ధుడు యొక్క శిష్యుడైన ఆనందుడు. ఆయన అంత గట్స్ అప్పుడే ఉన్నాయి. అప్పుడే ఆ యొక్క దీని నుంచి ఆయన తెచ్చుకున్నారు. ఈ జన్మలో ఆయన అందరికీ ఇదే నా ఆఖరి జన్మ చెప్పడానికే వచ్చారు. ఒక వీడియో నేను విన్నాను. నిజంగా ఈ ఈ మూవ్‌మెంట్‌లో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే పత్రి సార్‌వి చాలా వరకు చాలా, చాలా ఏళ్ళు అంటే నేను 2006లో వచ్చిన తర్వాత కొంత జర్నీ మ్యారేజ్ అయిన తర్వాత జర్నీ జరిగింది. కానీ ఆయనతో వాకింగ్ చేసిన వాళ్ళు ఎంతమందున్నారు? ఆయన చేతి ఆహారం తిన్న వాళ్ళు ఎంతమందున్నారు? ఆయనతో గడిపిన క్షణాలు ఎంతమందున్నారు? అసలు ఆయన యొక్క లైఫ్ గురించి నన్నడిగితే పూర్తిగా ఎవరికీ తెలీదు. చాలా తక్కువ మందికి తెలుసు. పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు. అయితే సీనియర్ మోస్ట్ మాస్టర్స్. వాళ్ళిప్పుడు క్లాసెస్ చెప్పుకుంటూ ఇక ముందుకెళ్ళిపోతున్నారు గానీ, ప్రత్యేకంగా పత్రి సార్ గురించి చెప్పడం అంటే ఎవరైనా అడిగితే తప్ప చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడున్న సిట్యుయేషన్‌ని ముందుకెళ్దామని తీసుకెళ్తారు అనే భావన ఉంటది తప్ప, గురువు గారి గురించి పర్టిక్యులర్‌గా రావాలి అంటే ఆయన గురించి ఒక మూవీ రావాల్సిందే. ఆ బయోపిక్ రావాల్సిందే. వస్తేనే ఇప్పుడు ఎందుకు ఇదొక ఇది అంటే, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, అట్లాగే ముసలివాళ్ళు ధ్యానం ఎట్లా అవసరమో, ఇప్పుడు అందరూ గూడా ఈ యొక్క ఫోన్‌కి, తర్వాత మూవీస్‌కి దీనికి అలవాటై ఉన్నారు. తొందరగా ఫాస్ట్‌గా మన బ్రెయిన్‌లోకెళ్ళిపోతది. ఏదైనా సరే. మనం చదివింది, లేపోతే మనం విన్నది కన్నా గూడా చూసింది తొందరగా ఎఫెక్ట్ అవుతది. చూసి, ఆ చూసిన దాన్ని వాళ్ళు ఆ లైఫ్‌లోకి అన్వయించుకుంటారు. చాలా మంది చూస్తా ఉంటారు. పిల్లలు గూడా చిన్న చిన్న పిల్లలు గూడా వాళ్ళ ఇష్టమైన హీరోస్ వాళ్ళు చూసి వాళ్ళు ఇమిటేట్ చేసి ఆ హెయిర్ స్టైల్స్ గాని అట్లాంటి డ్రెసెస్ చూస్తా ఉంటారు. ఎందుకంటే అది చూసిన విజనబుల్ ఏదైతే ఉందో వాళ్ళు ఇన్నర్‌గా వాళ్ళంత డెప్త్‌గా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళలా తయారవ్వాలనుకున్నారు. మరి రాబోయే తరాలన్నీ కూడా యోగులుగా మారాలంటే ఎవరివి చూడాలి? ఎవరిని చూసి వాళ్ళు ఇన్‌స్పిరేషన్ అయ్యి వాళ్ళు ముందుకెళ్ళాలి అంటే, ఇటువంటి గురువు ఒకప్పుడు మనం వినేవాళ్ళము. ఏమనంటే రాముడున్నాడు, కృష్ణుడొచ్చారు, తర్వాత వీళ్ళంతా ఉన్నారు, బుద్ధ భగవానుడు ఉన్నారు, వచ్చారు, వింటున్నాం మనం. వచ్చాము, వెళ్ళాము అని. కానీ తార్కాణాలు ఏం లేదు. వీళ్ళు సినిమాలు తీసి కృష్ణుడు ఇట్లా ఈ ఇమేజ్ కృష్ణుడు ఇలా ఉండేవాడు. ఓకే. భగవద్గీత అందరూ చదువుతున్నాము. కానీ ఆ పిక్చర్ ఆ ఇమాజినేషన్ ఎట్లా వచ్చింది? మనం ఆ మూవీస్‌ని చూడబట్టి మన అంతరంగంలో కృష్ణుడంటే ఇట్లా ఉంటాడు. రాముడు ఇట్లా ఉంటాడు. మనం ఇట్లా ఉండాలి అని ఒక భావోద్వేగంగా మనల్ని మనం ఒక బాండింగ్‌తో ఆ పర్సన్‌తో కనెక్ట్ అయిపోతాం. సో, అట్లాగా మన రాబోయే తరాలు ఎదగాలి. ఉన్నత జీవితాన్ని వాళ్ళు పొందాలి అంటే, మన గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ ఆయన్ని చూడని వాళ్ళు ఎంతమందున్నారో నేటికి కూడా గురువుగారు జస్ట్ ఒక వీడియో విని, జస్ట్ ఒక మాట విని ధ్యానంలోకొచ్చేసిన వాళ్ళు, ఒక మాట విని శాకాహారులుగా మారిన వాళ్ళు ఇప్పుడు ఎంతమందున్నారు. వాళ్ళందరూ ఎంత ఫీల్ అవుతున్నారో. అరే! గురువు ఉన్నప్పుడు మేము ఆయన స్పర్శ చేయలేకపోయాము, ఆయన చూడలేకపోయామే అని ఎంతమంది నేటికి ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మందున్నారు. మనం కూడా అరే! గురువు ఇంకా మనతో ఉంటే బావుండని మనం అనుకుంటున్నాము. అరే! అసలు మన గురువునే చూడలేదనుకునే వాళ్ళు ఎంతమందున్నారు. మరి అటువంటి వాళ్ళకు ఈ యొక్క బయోపిక్ అన్నది ఎంత అవసరం? ఎంత సొసైటీలోకి ఇది రావటము, ఎంత ప్రాముఖ్యతో మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే తరాలకి అదొక పెన్నిది కావాలి. ఒక 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 అంటే అంతే. ఇక మనం చెప్పలేము. స్టాచ్యూస్ వస్తున్నాయి. చిన్న చిన్న ఇవి కూడా వస్తున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. అన్నీ మనం సొసైటీలో ఇప్పుడున్న దీంట్లో అన్నీ జరుగుతున్నాయి. పిరమిడ్స్ వస్తున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. బట్ ఇది కూడా అవెట్లాగా అవసరమో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే
అది వస్తే ఎన్నో జీవితాలు మారుతాయి. నాలాంటి ఎన్నో వేల మంది ఇప్పుడు బయటికి రాలేని వాళ్ళు ఉన్నారు. చాలా మంది బయటికి రాలేరు. నేనంటే నా గత జన్మ సంస్కారం ఉండి, గురువులతో యొక్క బ్లెస్సింగ్స్ ఉండి, ఆ యొక్క దీని నుంచి బయటికి రాగలిగాను. కానీ ఇంట్లోనే ఉండి ఆ గురువుని చూడాలని లేతే ఆయనకి తెలుసుకోవాలని చెప్పేసి ఇంట్లో మగ్గిపోయే వాళ్ళు ఎంతమందున్నారు. మరి అటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఆయుధం ఏంటంటే ఫోను. సోషల్ మీడియా ఎంత డెవలప్ అయిపోయిందంటే ప్రతి ఒక్కరిని గూడా ఎన్‌లైట్‌మెంట్ చేస్తుంది. సత్యయుగంలో మనం వచ్చేసాము. ప్రతి క్షణం సత్య దర్శనం అని మన వాళ్ళంటారే. నిజమే ఇది. ప్రతి క్షణం కూడా ఇప్పుడు ఏది చేసినా సరే అంతా సొసైటీలోకొచ్చేసి మీరు చూస్తున్నారు చాలా టీవీ ఛానెల్స్ వాళ్ళు చూపిచ్చేస్తున్నారు. ఏది జరిగినా సరే ఫిల్మ్ స్టార్స్ గాని ఎమ్మెల్యేస్ కానీ ఏదైనా సరే. అంటే రియాలిటీలోకొచ్చేసాం. ఇక రాబోయే అంతా కూడా ఇక మనము స్వర్ణయుగంలోకి, సత్యయుగంలోకి వెళ్ళిపోతున్నాము. మరి అటువంటి టైంలో ఈ గజిబిజి గందరగోళంలో మనం ఏం చూడాలి? ఎటువంటి వాటిని చూస్తే మనం ఇన్‌స్పైర్ అవుతాం. మన పిల్లలు ఇన్‌స్పైర్ అవుతారు. బహుశా మనం చూసాం. మన పిల్లలు చూడలేదు. అదిగో పత్రి తాత ఇట్లా ఉన్నారు. ఇదిగో చూడు ఆయన ఎలా చేశారు. మనం అట్లా చేయాలి. నేర్చుకోవాలి నాన్న. ఎదగాలి. మన గురువు ఆయన అని చెప్పేసి మన పిల్లలకి చిన్నప్పటి నుంచే స్పూన్ ఫీడింగ్ అటువంటివి చూపిస్తా ఉంటే పిల్లలు ఎంత ఎదుగుతారు. ఎంత ఒకవైపు డైవర్షన్ పక్కకి వెళ్ళిపోయినా కాదు. యెస్. మనం ఇట్లా ఉండకూడదనే ఒక కొత్త యాంగిల్ మనకి చూపిస్తది. పిల్లలు చూస్తా ఉంటారు. చిన్నప్పటి నుంచి అటువంటివి నేను ఫోను అలవాటు చేయమని చెప్పనండి. దయచేసి మీరు ఇంకోలాగా అర్థం చేసుకోవద్దు. అంటే ఇప్పుడు తల్లులు ఏం చూపిస్తున్నారంటే కార్టూన్ చూస్తేనే పిల్లలు ఫుడ్ తీసుకుంటా ఉంటారు. కార్టూన్ చూపిస్తేనే పిల్లలు ఇచ్చేస్తా ఉంటారు. బట్ నేను చెప్పేది ఫోన్స్ పిల్లలకి అలవాటు చేయకండి. అడిక్ట్ అయిపోతారు. మనము మంచిగా బయోపిక్ వస్తే మన స్క్రీన్‌లోనే చూసుకుందాం. అది రిలీజ్ అయిపోతే ఆల్రెడీ 1 ఆర్ 2 అయినియి. అది రిలీజ్ అయిపోతే పెద్ద స్క్రీన్‌లోనే చూద్దాం. పెద్ద టీవీ చూసుకుందాము. దాంట్లో చూద్దాము. అంటే నేను ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాననమాట. అంటే మనము అట్లా కన్నా గూడా ఇట్లా మనము ఉంటే మన పిల్లలు ఎంతో ఎదుగుతారు. తర్వాత దీనికి సపోర్ట్ చేయాలి ఎంతోమంది. ఎందుకంటే ఆహ్, మొదటిగా పత్రి సార్ వచ్చి ఒక పిరమిడ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు అందరూ బహుశా నవ్వే ఉంటారు. పిరమిడ్స్ ఏంటి? ఈజిప్ట్‌లో ఉండే పిరమిడ్స్ మనకెందుకు? లేకపోతే ఇంకా బహుశా పత్రి సార్ ఎన్ని వినుంటారో. ఎన్ని కొన్ని కొన్ని కోట్లవి. అందుకే అంటారు మానం మధురమే, అవమానం గూడా మధురమే అన్నారు పత్రి సార్. అంటే ఏదొచ్చినా సరే యాక్సెప్ట్ చేసుకో బాబా! నేనిక్కడ దందా చేస్తున్నాను అంటారు పత్రి సార్. అంటే నేను సిద్ధమై కూర్చున్నాను. నాకు ఏదైనా ఒకటే మీరు గౌతమ బుద్ధుడు మొహం మీద ఊసినా సరే నాయనా రెండో రోజురా వచ్చి మళ్ళీ ఊసేళ్ళు అని చెప్పేవారు. అట్లాగే మన గురువుగారు గూడా ఆయన ఆయనలో మనం నేర్చుకోవాల్సినవి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అవి ఎంత సన్నగా ఎంత ఏమంటారంటే అవి ఆ యొక్క ఇది మనకి పూర్తిగా మనం చూడటానికి ఉంటది. ఇక్కడ దీంట్లో. ఇంకోటి ఇక్కడ ఆయన ఒక గురువుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక మాస్టర్‌గా అసలు అన్ని రంగాల్లో గూడా భోజనం ఎలా చేయాలి నేర్పించారు. కామన్ సెన్స్ అంటే ఏంటి నేర్పించారు. అట్లాగే నువ్వెట్లా మాట్లాడుతున్నావు? నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ జీవితాన్ని నువ్వెట్లా నడుపుకుంటున్నావు? ప్రతీదీ చిన్నది గూడా మన గురువు మనకు నేర్పించారు. ఇది ఎవరు చెయ్యరు. బహుశా మన తల్లిదండ్రులు గూడా ఒక స్థాయికి చెప్తారు. ఆ తర్వాత వదిలేస్తారు. కానీ మన గురువు ఎప్పుడు గూడా మన చెయ్యి వదల్లేదు. ఎప్పుడు వదల్లేదు. అందుకే గురువు ఏమంటారంటే మిగతా వాళ్ళు గురువు పాదాలు పట్టుకుంటారు. బట్ ఏమనంటారు, "నా పాదాల్ని కాదు నా పదాల్ని పట్టుకోండి. నేనేం చెప్పానో అదే పట్టుకోండి." ఇంకొకటి చూడండి మిగతా వాళ్ళందరూ గూడా నేను గురువునని చెప్పుకోవటానికి ఇష్టపడతారు. నేను వీళ్ళంతా నా శిష్యులు చెప్పడానికి. బట్ మన గురువు గారు రాబోయే ఆయన ఆయన ప్లానింగ్ ఆయనకుంది. ఆయన ఎప్పుడెళ్ళిపోతారు, ఏంటి ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. సో, ఆయన ఏం చెప్పారు అంటే రాబోయే తరం మీరెక్కడికైనా వెళ్తారో నాయనా అసలదేం అవసరం లేదు. మీరెక్కడికెళ్ళాల్సిన నీ గురువు నీతోనే ఉన్నారు. నేను కాదు నీ గురువు. అదే నీ శ్వాసే నీ గురువు. నువ్వెక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. నీ గురువు నీతోనే ఉన్నారు. ఈ గురువు నీ చివరి శ్వాస వరకు గూడా నీ చేయి వదలరు. నీ గురువు నీతోనే ఉంటారు. నేను కాదు నీ గురువు. నీ శ్వాసే నీ గురువు అని బల్ల గుద్ది చెప్పిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది మన గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారే. అంతకు మించి ఇంక ఎవరు లేరు. మరి కోట్లాది మంది ఇంకా చీకట్లోనే ఉన్నారు. ఎవ్వరు ఈ ఇంకా ఈ మాటలు ఇప్పుడు బయోపిక్ ఏంటి? లేతే అదేంటి? ఇవన్నీ అవసరమా? ఇవి కూడా చాలా వస్తా ఉంటాయి. కానీ ఇది అవసరము. ఇప్పుడున్న జనరేషన్ అవసరం. పత్రి సార్ అప్పుడే చాలా మంది మరి మేడం గారు గూడా
స్వర్ణమాల మేడం మరి జాబ్ మానేశారు. పిల్లలున్నారు. ఎందుకు ఈ ధ్యానం? ఈ చాలా ఫ్యామిలీ అంటే ధ్యానం తెలుసుకోనంత వరకు ఇవన్నీ చాలా జరిగే ఉంటాయిగా. మరి ఆ ఒక్క స్టెప్, ఒక్క అడుగు ఆయన వేశారు. ఈరోజు కొన్ని కోట్ల మంది ఎన్‌లైట్ అయ్యారు. ఆ ఒక్క పిరమిడ్ ఆయన స్టార్టింగ్ కట్టారు. ఆ తర్వాత ఈరోజు కొన్ని వందల పిరమిడ్‌లొచ్చాయి. అలాగే ఈరోజు ఒక బయోపిక్ అవసరము చాలా ఉంది. ఈరోజు ఇది అర్థం కాదు. ఎందుకంటే అది అర్థమయ్యేసరికి చాలా సమయం పడుతుంది. బట్ అది ఎప్పటికి ఎప్పటికైతే అది ఇది ఇంకా స్ట్రక్చర్‌లోకి రాలేదు. చిన్నగా ఉంది. స్టెప్స్ అవుతున్నాయి. ఎప్పుడైతే అది మొత్తం స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత దానంతా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు అది చూసినప్పుడు అబ్బా! ఎంత అద్భుతంగా మన గురువు మనతో ఉన్నారు. అసలు అబ్బా! ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆహ్, ఆ ఇమాజిన్ కూడా వర్ణనాతీతం అన్నమాట. ఆ వర్ణనాతీతం అసలు. ఆ రోజొస్తది. తప్పకుండా వస్తది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దాన్ని తెలుసుకుంటారు. ఆ శక్తి అటువంటిది. మన గురువు నడియాడ్చిన ఎన్నో అద్భుతమైన విషయాలు స్టార్టింగ్ 2 ఒకటి చూసాము బయోపిక్స్. అవి ఎట్లాగా ఆయన ఎంతమంది ఆయనకి శిష్యులొచ్చారు. ఇవన్నీ గూడా అసలు వర్ణనాతీతం. సో, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అని పత్రి సార్ బోధించారు. సో, ప్రతి ఒక్కరు గూడా ఏ సహాయం అయితే ఆ సహాయం మాట పరంగా, ధన పరంగా మీరు ఏ పరంగా దీనికి మీరు సహాయం చేయగలుగుతారో ఆ పరంగా ప్రతి ఒక్కరు గూడా దీనికి సహాయం చేయాలి, సపోర్ట్ చేయాలి. ఇది మనకి చాలా అవసరం. సో, థాంక్ యూ సో మచ్. ఒక 2 మినిట్స్ ఒక 5 మినిట్స్ మనం ధ్యానం చేసుకొని క్లోజ్ చేద్దాం మేడం. థాంక్ యూ సో మచ్. మరి అద్భుతమైన ఈ బయోపిక్ రావాలి. సమాజంలో ప్రతి ఒక్కరు గూడా దీన్ని అర్థం చేసుకోవాలి. గురువు యొక్క ప్రాముఖ్యత, శాకాహారం యొక్క ప్రాముఖ్యత, పిరమిడ్ యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరిలోకి ఇది వెళ్ళాలి అంటే మన హీరో ఒక బాలకృష్ణనో, ఒక చిరంజీవో, ఇంకోటి ఎవరో కాదు. మన హీరో పత్రి సార్. ఆయన చేసిన సేవ నిర్విరామమైంది. సొసైటీలో ఇంకా ఎంతో మంది అజ్ఞాతంగానే ఉన్నారు. చీకట్లోనే బ్రతుకుతున్నారు. అటువంటి వాళ్లకు కారుచిచ్చులాగా, ఒక వెలుగు కిరణంలాగా ఈ బయోపిక్ రావాలి. ప్రతి ఒక్క ఆత్మ కూడా ఉద్ధరింపబడాలి. ఆయన కథ ఇది కథ కాదు. ఇది నిజం. చరిత్రలో నిలిచిపోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థం కావాలి. సో, మనమందరం కూడా మన యొక్క సంకల్ప శక్తితో, ఈ ఎనర్జీస్‌తో ఆ విశ్వంలో ఉన్న విశ్వాత్మను తట్టి లేపాలి. అద్భుతమైన ఆ ధన భాండాగారం గాని అంతా దీనికోసం ఓపెన్ అవ్వాలి. ఎంతో మంది ముందుకు రావాలి. ఆస్ట్రల్ మాస్టర్స్‌ని రిక్వెస్ట్ చేద్దాము. అట్లాగే మహావతార్ బాబాజీ గారిని, సప్త ఋషులను, యోగులను, ఎందరో మహానుభావులను, ఎందరో ఆత్మస్వరూపుల యొక్క చైతన్యం దీనికి ప్రసరింపబడాలి. ఇది ఒక చిన్న అలాగా స్టార్ట్ అయ్యి మహాసముద్రంగా ఇది ఎదగాలి. వరల్డ్ వైడ్‌గా పత్రిజీ యొక్క నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అందాలి. అన్ని లాంగ్వేజెస్‌లో రావాలి. ప్రతి ఒక్క నాలెడ్జ్‌లో, ప్రతి ఒక్క లాంగ్వేజ్‌లో గూడా ఈ బయోపిక్ రావాలి. ప్రతి ఒక్కరికి ఇది అర్థం కావాలి. మన గురువుగారు 30 సంవత్సరాలు పడ్డ తపన ప్రతి ఒక్కరి ఇళ్లలో ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, అట్లాగే ధ్యాన జగత్తు బుక్ ఎట్లా అయితే ప్రతి ఇంట్లో వెళ్తుందో అంటే అదే విధంగా ఈ బయోపిక్ కూడా ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి గడపను టచ్ చేయాలి. ప్రతి వాళ్ళు ధ్యానులు కాకపోయినా, వాళ్ళు శాకాహారులు కాకపోయినా వాళ్ళ ఇంటికి అది చేరాలి. యెస్. మన గురువు చేసిన సేవ నిస్వార్థమైంది. అటువంటి వాళ్ళు కూడా మారిపోవాలి. ఈ శాకాహార జగత్తుగా ప్రతి ఒక్కరు గూడా ఆత్మస్వరూపులుగా, ధ్యానులుగా ప్రతి ఆత్మ గూడా ఎన్‌లైట్ అవ్వాలి. అద్భుతమైన ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్. ఈ థాట్‌ని ఈ క్షణం ఇక్కడే నిలిపేయండి. ఎనర్జీస్‌ని పూర్తిగా, 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 పూర్తిగా ఈ యొక్క బయోపిక్ రావాలని
బలమైన ఆత్మపూర్వకంగా సంకల్పాన్ని రిలీజ్ చేద్దాం. ఆ విశ్వంలోకి ఈరోజు చేరిపోవాలి. ఆ విశ్వంలోకి, విశ్వాంతరాల్లోకి వెళ్ళిపోవాలి. మనమే భగవంతులం. ఈ పంచమహాభూతాలతో ఈ శరీరం నిరోధమైంది. తాగే నీరు దైవం, గాలి దైవం, అగ్ని దైవం, భూమి, ఆకాశం అన్ని మనలోనే ఉన్నాయి. మనం బలంగా సంకల్పం చేసుకుంటే అది తప్పకుండా అయ్యి తీరుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. రెండున్నర చేతులు పెట్టేసి పళ్ళ మీద బోర్లించుకొని చేతులు చూస్తూ కళ్ళు తెరుస్తాం. మరింతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, సకల యోగీశ్వర్లకు, బాబాజీ గారికి, అలాగే మేడం గారికి, చూసే మాస్టర్స్ అందరికి, ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చేయాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ, ఒక పిరమిడ్ మాస్టరే అద్భుతం, మీరు ఇంకా మహా అద్భుతం. ఎందుకంటే నిజంగా మనం ఏదైతే ఈ ఫిలిం కి ఒక దృఢ సంకల్పం అని చెప్పామో, మేడం గారు చూడండి, వారి జీవితానికి ఒక దృఢ సంకల్పంతో 5 ఏళ్ళు అంటే అంత ఈజీ కాదండి. మనకు ఒక రోజు సంకల్పం పెట్టుకొని, ఒక 41 days సంకల్పం పెట్టుకొని, ఆ సంకల్పం పైన మనం ఆ దృష్టి ధ్యాస ఒకేలాగా పెట్టుకొని ముందుకు వెళ్ళడమే కష్టం, ఒక ధ్యాని అయ్యుండి కూడా. అలాంటిది 5 ఏళ్లుగా ఒక సంకల్పంతో ఉంటూ ఎదురు చూస్తూ దాన్ని సాధించడం అంటే అంత ఈజీ కాదంటే, దట్టు ఒక ముస్లిం కమ్యూనిటీ అమ్మాయి అయ్యండి. అబ్బాయిలంటే ఏదో సాధిస్తారేమో వాళ్ళు ఒక మొండితనంగా వెళ్ళి, కానీ ఒక అమ్మాయి అయ్యుండి ఆ కమ్యూనిటీలో ఉండి సాధించడం అంటే అది అంత సులభమైన విషయం కాదు. అండ్ ఎంతో ఆదర్శవంతులు కూడా మీరు. అందరికీ ఎస్ ఫ్రెండ్స్, ఒక దృఢ సంకల్పం అంటే ఎలా ఉండాలో మనం మేడం గారిని చూసి నేర్చుకోవాలి. ఆ సంకల్పం పైన మనం ఎలా నిలదొక్కుకొని అలాగే ఉండాలి అది సాధించేంత వరకు అనేది. నిజంగా ఈరోజు నేను కూడా అంతే దృఢ సంకల్పంతో అని ఏ నిర్ణయం తీసుకున్నా అలాగే ఉంటాను మేడం. నిజంగా ఆదర్శవంతులు మీరైతే కనుక. ఎస్, అందుకే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక ఆదర్శవంతులు ఒక్కొక్కరికి అనని బద్రి ఊరికే అనలేదు ఆయన. ఉం? కదండి ఫ్రెండ్స్. దట్టు అయ్యాక, సార్తో మ్యారేజ్ అయ్యాక, ప్లస్ ఈ సేవకి అంకితం అవ్వడం అనేది అంత సులువైన విషయం అయితే కాదు. ఎస్, వండర్ఫుల్. అలాగే డాక్యుమెంటరీ ఫిలిం గురించి, ఆ ఆవశ్యకత గురించి కూడా చాలా చక్కగా వివరించారు మేడం. నిజంగా చాలా చక్కగా వివరించారు. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, మేడం గారితో ఏదైనా ఎవరైనా షేర్ చేసుకుంటారంటే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మేడం మేడం రావడమే ఒక మిరాకిల్ గా వచ్చారు. సో అందులోని ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు. ఎలాగా అంటే ఫస్ట్ మెడిటేషన్ కి వెళ్ళడానికి ఒక ఛాలెంజ్ చేశారు. అంటే ఆ ట్రబుల్ ఫేస్ చేశారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేడం మ్యారేజ్ విషయంలో కూడా చాలా ఆ, చాలా దృఢ సంకల్పంతో, తర్వాత ఎంతో పట్టుదలతో ఉన్నారు. సో అండ్ ఇంకా మెడిటేషన్ రావడానికే ఇంట్లో ఇంట్లో వాళ్ళతో ఛాలెంజ్ చేసినట్టే ఒక విధంగా, అదొకటి. సో అవును మళ్ళీ సార్. మ్యారేజ్ విషయంలో కూడా చాలా కష్టపడ్డారు ఒక విధంగా చెప్పాలంటే. హార్డ్ వర్క్ అండ్ ఆ సంకల్పం పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు ఇంత అచీవ్మెంట్ అయ్యారు మేడం. ఎస్, అవును సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా సో మేడం ఇక్కడ వెంకట్ గారు ఉన్నారు, సో ఒక్కసారి మాట్లాడదాము. సార్, నేను గుడ్ ఒక మార్నింగ్ సార్. 2 minutes లో వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ఈ లోపల మీరు మాట్లాడుతుంటారా? 2 minutes లో షూర్ వస్తాను నేను. సార్, షూర్. Yeah. అలాగే. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా
అంటే ప్రతి విషయం హసీనా గారు వినిపించకుందండి. లేదు మేడం, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, లేకపోతే ఏదైనా సిగ్నల్ వచ్చే చోటుకి వెళ్ళి మాట్లాడండి మేడం. ఎస్ ఎస్ ఎస్. హాయ్ అమ్మా నమస్కారం లక్ష్మీరెడ్డి మేడం. గారు. నమస్తే అమ్మా. చాలా రోజుల నుంచి ప్రోగ్రామ్స్ వింటున్నాము మేడం. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అసలు ఎంత గ్రేట్. ఒక మొత్తం నుంచి సపరేట్ అయ్యి అందులో ట్రగులు పడుకుంటూ అసలు అది అందుకే నేను అనుకున్నాను అప్పుడే గత జన్మ సంస్కారం అయితే చాలా ఉంది మేడంకి. అందుకే ఇంత ఇన్స్పిరేషన్ అయ్యి అందరికి ఆదర్శంగా వచ్చి ఇట్లా క్లాసులు చెప్పుకుంటూ ఇద్దరు సేమ్ సోల్మేట్స్ దిగి వచ్చారంటే మాటలు కాదు. అవును. ఆమె క్లాసులు ఎక్కడ విన్నా నేను Exactly. కంపల్సరీ. నమస్కారం మేడం, మాది బోధను. నేను బోధన నుంచి మాట్లాడుతాను. థ్యాంక్ యూ. నేను యూట్యూబ్ లో కానీ టీవీలో కానీ ఎక్కడ మీ క్లాసులు వచ్చినంటే కంపల్సరీ వింటాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇక్కడ బోధనలో కూడా ఒక సార్ ఉన్నారు, మీ క్యాస్ట్ ఆయనే. వాళ్ళు కూడా ఓకే. ఫ్యామిలీ మొత్తం ఒక 15 ఇయర్స్ నుంచి ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్ అయ్యి ధ్యానం చేస్తూ అందరికి ధ్యాన ప్రచారం చేస్తూ అట్లా. సూపర్ అమ్మా, సూపర్. తప్పకుండా రావాలి, బోధన రావాలి. మాకు అవకాశం వచ్చింది గానీ క్లాసెస్ చెప్పడానికి రమ్మని గానీ కుదరలేదు ఆ టైమింగ్స్. బట్ ఆయన రావాలి, ధర్మస్థలానికి ఎప్పుడన్నా వీలు రావాలంటే చేసుకొని మా కంపల్సరీ. ఇంకా ఎంత ఎనర్జీస్ కావాలో అనిపిస్తుంది. ఆయన ఆయన అక్కడ ఆయన జన్మస్థలం రావాలంటే ఎంత సాధన చేయాలో అనిపిస్తుంది. అంత ఈజీగా మనం రాలేము. కొన్ని ప్లేసెస్ కి రావాలంటే కొంత ఇది కూడా తప్పకుండా మేము వస్తామమ్మా బోధనకి. తప్పకుండా. కంపల్సరీ మేడం. మనం అందరం ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యామంటే పూర్వజన్మ సుకృతం ఎక్కడ అందరం కలిసి చేసుకున్న ఇంకా మిగిలిపోయిన కొరవలు ఉంటాయి పూర్తి చేసుకోవడానికి అవునవును. వచ్చాము. లాస్ట్ జన్మలో ఇయన్నీ కంప్లీట్ అయిపోవాలి. లేకపోతే మళ్ళీ మనం రాకూడదు ఇక. ఎందుకంటే ఇలాంటి గురువు రారు. ఇటువంటివి ఉండదు. అప్పుడు యొక్క యుగం ఎలా ఉంటదో. ఈ ఆనందంతోనే ఈ గురువుతోనే మనం వెళ్ళిపోవాలి. మళ్ళీ రాకూడదు. ఆయన కూడా రారు. మనం అసలు ఇంకా రాము. ఆయనతోనే చరిత్రలో మన పేరు కూడా సువర్ణాక్షరాలతో రాయబడుతదన్నమాట. పలానా ఇప్పుడు అన్ని కోట్ల చెప్తా మంది ఉంటారు. అన్ని యెస్. కోట్ల మంది ఉండగా మనమే వచ్చామంటే ఎన్ని అవును. జన్మ సుకృతమో మనకి సార్తోని అవును. కలిసి అవును. జర్నీ చేసి ఉంటేనే మనం ఇక్కడ దాకా రాగలుగుతాము. నేను అవును. ఈ ఈ ఊర్లో పుట్టి కూడా నాకు తెలుసుకోలేకపోయాను. ఊర్లో ఉండి కూడా 15 ఇయర్స్ అయింది నేను వచ్చి మెడిటేషన్ లోకి. అప్పటికే అయ్యో! లేట్ అయిందని ఫీల్ అయ్యాను. ఓకే. వచ్చినప్పటి నుంచి ఆనందం ఆనందం. ఇంకా మనది ఇదే కదా, అంతే. ధ్యాన ప్రచారం ధ్యాన ప్రచారం, సజ్జన సాంగత్యం. ఎక్కడ క్లాసులున్నా, ఎక్కడ శాఖ ర్యాలీలున్నా నేను ఇదే చెప్తాను. సేమ్ నాలాగే చెప్పారు మేడం మీరు కూడా. నేను ఎక్కడికెళ్ళినా ఇదే చెప్తాను. అసలు అంత నిజాయితీగా, నిక్కచ్చిగా, బల్లగుద్ది అంత ధైర్యంగా వెజిటేరియన్ గురించి, నాన్ వెజ్ తినకూడదు, వెజిటేరియన్ ఏ గురువు చెప్పలేదసలు. అసలు ఏ గురువులు కూడా ఎక్కడికైనా అది బోధ గురువులు, బాధ గురువు, సద్గురువులు అంటారు. 3 రకాల గురువులుంటారు. సేమ్ మీలాగే నాకైతే అప్పటి నుంచి ఎంత ఆనందం వేస్తుందో మీ మాటలు వింటుంటే. నేను కూడా ఎక్కడికెళ్ళినా ఇదే చెప్తానసలు. థ్యాంక్ యూ అమ్మా. ఎంతమంది థ్యాంక్ యూ సో గురువులున్నా మచ్. ఎవరు ఒక్క రూపాయి తీసుకోకుండా ఆయన ఆచరిస్తూ మనల్ని ఆచరింపజేస్తూ ఎంత అండ్ ఇన్స్పిరేషన్ చివరికి ఇది ప్రపంచానికి. మాత్రం ఇది మాత్రం నిజం మేడం. ఎందుకంటే చివరి క్షణం దాకా కూడా ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పారో అదే చూపించారు. మెడిసిన్ తీసుకోకుండా చాలా మంది ఆయన కిడ్నీస్ ఇబ్బంది ఉంది. ఒక్కసారి డైల్యూషన్ చేయించుకోండి అంటే అస్సలు ఆయన యాక్సెప్ట్ చేయలేదు. మెడిసిన్ తెలియకుండా తీసుకోమన్నా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినా కూడా తీసుకోలేదు. రిటర్న్ Yes, ఆయన రిటర్న్ ఏదైతే వచ్చేసారు. చెప్పారో అది చూపించి వెళ్ళిపోయారు ఆయన ఆదర్శంగా. అంతే. అదే ఆయనకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్తే కూడా అక్కడికి వెళ్ళాక తిట్టి వాళ్ళని రిటర్న్ వచ్చేసారంట హాస్పిటల్ అవును. ఉండకుండా. అవును. ఆ, ఇంకొక విషయం నాకు తెలిసిందేంటంటే ఫుడ్ గూడా ఆయన తీసుకునేవారు కాదు. ఎందుకు అంటే ఫుడ్‌లో గూడా మెడిసిన్ ఏమైనా కలిపి నాకు పెడతారేమో అని చెప్పేసి దాదాపు ఒక నెల దాకా గూడా ఫుడ్ గూడా తీసుకోకుండా ఉట్టి వాటర్, లిక్విడ్స్ మీదే ఉండేవారట ఆయన. మరి చూడండి ఆయన ఆయన సంకల్పం. ఆయన ఆయన వెళ్ళిపోయాక చాలా మంది అడిగారు, నేను మీ గురువు గారు అట్లా ఇట్లాంటి కదా, మరి ధ్యానం చేస్తే అన్ని రోగాలు పోతాయంట కదా, అన్ని జబ్బులు తగ్గించుకుంటారంట కదా, మరి డయాలసిస్ అయిందంట పేపర్లో న్యూస్ లో చూసి చాలా మంది అడిగారు. అవును. నేను హ్మ్. ఇదే చెప్పాను, రమణ మహర్షికి అలా అయింది. చాలా మందికి చాలా రకాలుగా, మరి అంత గొప్ప గురువులు అంత చిన్న ఏజ్ లోనే వెళ్ళిపోయారు. మరి ఈయన ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎవరు దేని మీద కర్మ తీసుకొని అది పోగొట్టుకోవాలని ఉంచు దాని మీద అలా ఆదర్శంగా ప్రజల కోసం ఆదర్శంగా చూపించడానికి కూడా అట్లా తీసుకుంటారు, అట్లా వస్తారు.
నేను చాలా మందికి ఇలానే చెప్పుకుంటూ వస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మిమ్మల్ని థ్యాంక్ యూ సో కలుసుకున్నందుకు. మచ్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ వెంకట్ మాస్టర్. థ్యాంక్ యూ హిందూ మేడం. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఎప్పుడు మనం అందరం ప్రపంచానికే ఆదర్శంగా మన వాళ్ళ శిష్యులు అయినందుకు ఆ గురువు గారిది బయోపిక్ సినిమాలు అందరికి ఎక్కడ చిన్న బుడ్డ పిల్లల నుంచి లాస్ట్ వెళ్ళిపోయే వయసు వాళ్ళు వచ్చింది వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళకు కూడా అందరు చూసే విధంగా ఆచరించి ఆదర్శంగా తీసుకునే విధంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెంకట్ మేడం. గారు. సార్ నమస్తే నమస్తే అండి. సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ మనకు అవకాశం ముఖ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యో ఏం లేదండి, మన అందరికి కూడా ఇది అవకాశమే. సో మనకు ముఖ పరిచయం ఉంది కానీ ఈ పరిచయం లేదు. యస్ సార్. అవును. సో నైస్ మ్యామ్, మీరు రావడం షేర్ చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థమైనంత వరకు ఆధ్యాత్మికత అన్నది ఏ మతాలకి సంబంధించింది కాదు, అది అంతరంగంలో ఉంటుంది. అవును. సో మన ప్రయాణం మతాలని దాటి, అంటే ఆధ్యాత్మికతంగా మొదలు పెట్టామంటే అన్ని దాటి ముందుకు వెళ్ళిపోతుంటాం. అవును. కులము మతము వర్ణము ఏమి ఉండవు. సో మీరు అలాంటి ఎన్నో పరిధుల్ని దాటి మరి ఈరోజు మీరు అద్భుతమైన ప్రయాణం చేస్తున్నారు. అది ఆషామాషి విషయం అయితే కాదు ఖచ్చితంగా. సో ముందుగా మీకు అభినందనలు మీ థ్యాంక్ యూ సార్. ప్రయాణానికి సంబంధించి. థ్యాంక్ యూ. అండ్ నేను మీ వర్క్ కూడా చూస్తూ ఉన్నాను. ఎప్పుడు మనం థ్యాంక్ యూ సార్. ప్రత్యక్షంగా మీతో కలిసి మాట్లాడలేదు కానీ త్రూ థ్యాంక్ యూ. ఫేస్బుక్ మీ వర్క్ ఎప్పుడు నేను చూస్తూనే ఉన్నాను. మీరు ఎలా వర్క్ చేస్తారు ఏంటి అని. థ్యాంక్ సో యూ నాకు సార్. ఎప్పుడు థ్యాంక్ యూ. అవకాశం రాలేదు, మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఇప్పుడు రాలేదు నాకు. ఓకే. నైస్ మ్యామ్, గ్రేట్ వర్క్. అండ్ మీది కూడా చాలా గ్రేట్ వర్క్ సార్. మా ఇంట్లో కూడా మీరు ఇప్పుడు పత్రి సార్ది బయోపిక్ సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అది తీసుకుని ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఎందుకంటే ఓ రాబోయే రోజుల్లో ఇది చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఏ సంకల్పంతో మీకు ఏ ఆలోచనతో ఇది స్టార్ట్ చేశారు నాకైతే తెలియదు కానీ ఇది ఇప్పుడు చాలా అవసరం సార్. ఈ ఈ ఎండ్ ఆఫ్ ది యుగం దీంట్లో మనం ఉన్నాము. మనం ఎవరు అనుకున్నా లేకపోయినా మనం గమనించుకుంటే ఒకప్పుడు మరణం గురించి చెప్పడానికి కూడా చెవులు మూసేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇంత నిర్మోహమాటంగా మరణం గురించి కానీ ఆత్మ గురించి కానీ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం అంటే ఇక మనం ఆ ఎండ్ ఆఫ్ ద టైంకి వచ్చేస్తున్నాము. అర్థం కాదు, చాలా మందికి ఇంకా అర్థం కావట్లేదు, ఇంకా పరిగెడుతున్నారు. బట్ మనకు అర్థమైంది ఏంటంటే ఎస్ మనం ఇంకా పరిగెత్తకూడదు, కూర్చోవాలి. మనం ఇంకా మనలాంటి వాళ్ళు ఇంకా నేను అదే అనుకుంటాను. నేనంటే గత జన్మ సంస్కారం వచ్చాను. బట్ ఇంకా మగ్గి ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కులాలతో సంబంధం లేదు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ ఆయుధం సార్. ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, తెలుసుకోవాలి, అలాగా నిలిచిపోవాలి సార్. ఇప్పుడు స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది ఆ అందము, ఆ యొక్క ఇది ఎందుకు ఆ ఇంపార్టెన్స్ అనేది. పిరమిడ్స్ కట్టినప్పుడు కూడా చాలా మంది అనుకుని ఉంటారు ఏంటిది అని. బట్ ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా పిరమిడే. ప్లాస్టిక్ నిజమే మేడం. మన గురువు గారు వచ్చిన తర్వాత అవి అప్పుడు మహాత్మ అంటే ఒక దయ్యమో భూతమో అని ప్రపంచానికి అది ఒక్కటే తెలిసింది. ఆత్మ అంటే చావు పుట్టుక లేనిది, చావు లేదు పుట్టుక లేదు, ఎప్పటికీ నిలిచి ఉండే నిత్యమైన సత్యమైనదని మన గురువు గారు వచ్చాక అందరూ దేవుళ్ళే అని ఇవన్నీ ఎప్పుడు ఎవరికి తెలియదు ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి మన ఏకైక గురువు, అసలు ఒక వ్యక్తిగా వచ్చి ఒక శక్తిగా తయారై ప్రపంచానికి ఒక ఆదర్శంగా పెద్ద గొప్ప గురువుగా దొరకడం మన అదృష్టం, మన సుకృతం. దాన్ని ఇంకా మనం ఎప్పటికీ ప్రపంచం మొత్తానికి ఇంకా ఇంకా తెలియజేయాలి, రాబోయే తరాలకు కూడా తెలియజేయాలని వెంకట్ సార్ సంకల్పం బాగుంది. అందరం చాలా హ్యాపీగా. అప్పటి రోజుల్లో ఏమి లేవు, ఫోన్లు ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు ఏంటి ఒక కుటుంబం లాగా, ఒక ఫ్యామిలీ లాగా మనం అందరం ఈ ఫోన్ లో చూడండి, అసలు ఒకరు ఫేస్లు చూసుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్న దగ్గరే మన ఎంత అదృష్టం, అవకాశం చూడండి. అసలు ఇంత మంచి ఇది వచ్చినందుకు మన అందరం చాలా మేడం ఇంకొకటి కూడా వచ్చింది, మనకు ఒక ఫ్రీడమ్ వచ్చింది తెలిసిన మేడం గారు అన్నట్టు అందరం ఇంట్లో కూర్చుని పోయేవాళ్ళం. ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులే కాదు, ఆడవాళ్ళు అంటే ఇంట్లోనే కూర్చుని పోయేవాళ్ళం. ఇప్పుడు చూడండి ఎంత దర్జాగా, ఇంత తెల్లవారాక కూడా ఇంట్లో పనులు కాసేపు పక్కన పెట్టేసి హ్యాపీగా ఇక్కడ కూర్చొని మన సజ్జన సాంగత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. మరి ఇంకో విషయం ఏంటో తెలుసా మేడం, ఎప్పుడైనా మనం వంట రూమ్ లో గంట పట్టుకొని వంటింటికే పరిమితం అయ్యే మహిళలు అందరూ చాలా మంది ఇన్స్పైర్. అసలు పత్రి సార్ వచ్చిన తర్వాతే కదా మహిళలు అంటే సామాన్యం అవును. కాదు, మీరు జెంట్స్ కన్నా తక్కువేం కాదు, మీరు స్త్రీలు కూడా మహిళా ధ్యానమా చక్రాలను పెట్టి అసలు ఎంత
ఎంకరేజ్ చేసి మహిళల్ని ఇంత వెలుగులోకి బయటికి తీసుకొచ్చారంటే తీసుకొచ్చారు. పత్రిక వెలుగులోకి ఖచ్చితంగా తీసుకొచ్చి అమ్మా. ప్రపంచానికి మహిళలంటే ఆదర్శంగా ఉండేటట్టుగా ఎంతో మందిని తీర్చిదిద్దారంటే ఆ గురువు వల్లే కదా సాధ్యమైంది. మనం బయటకు వచ్చి ఒకే కుటుంబంలో అందరం కలుసుకోగలుగుతున్నాం. కొన్ని లక్షల మంది, వేల మంది కర్తాలు అలాంటి ప్రోగ్రాములు అసలు మనం ఎక్కడున్న వాళ్ళం ఎట్లా తీర్చిదిద్దారు గురువు గారు. నిజంగా జన్మ జన్మల సుకృతం. ఇది మొత్తం మన తరతరాలకి పంచాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అమ్మా. లక్ష్మి మేడంకి ఈరోజు ఎంత మాట్లాడినా సరిపోతున్నట్టుంది ఈరోజు. నేను ఒకరోజు నేను కూడా మాట్లాడదామని మీతో చెప్దామని అనుకున్నాను. మాట్లాడండి మేడం, మీరు మాట్లాడితే హ్యాపీగా. హ్యాపీగా మాట్లాడండి. అదే ఇంకా అది 49 డేస్ దగ్గరికి వస్తుంది. అదే ఎప్పుడో ఒకరోజు డేట్ తీసుకొని నేను కూడా మాట్లాడదామని అనుకున్నాను. తప్పకుండా ఇంకా మాట్లాడండి. మీరు పిలుస్తారేమో చూశాను, మీరు పిలవలేదు, నేను అడుగుదామని అనుకున్నా. అయ్యో అవునా? కానీ అయితే మీరు పిలిచే ఇందు గారిని బాధ్యత అడగాలి. నాదిలేండి, ఇందు గారిని వెంకట్ అడగాలి. గారిది కాదు. నాకేం సంబంధం. అదే అదే సార్ మీరంటే అంటున్నాను. మీరిద్దరు ఆ, కాకపోతే ఇంకేమైనా డేట్స్ ఉన్నాయేమో అని నేను సైలెంట్ గా ఉండిపోయా. చూద్దాం. ఎస్ మేడం, చూద్దాం, తప్పకుండా 15 ఆలోచిద్దాం. years నుంచి సార్ నాకు వంట చేసి పెట్టారు, నేను ఆయనకు వంట చేసి పెట్టాను. ఒక రోజు ఆ స్టేజ్ ముందు రెడీ అవుతుంటే చైర్ లో కూర్చున్నారు. నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ లేచి వచ్చి మహారాజు కుర్చీలో నన్ను కూర్చోబెట్టి ఆయన మామూలు కుర్చీలో కూర్చున్నారు. స్కాన్ చేస్తారు మేడం సార్. అసలు చూడగానే ఎవరు ఏ ఒక స్థాయిలో రోజు ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మీతో టోటల్ గా ఈ హాఫ్ అన్ అవర్ మాట్లాడితే సరిపోదు మేడం, ఒక ఎపిసోడ్ చేసేద్దాము, తప్పకుండా చేద్దాం. ఓకే, పర్ణిత మేడం డన్. కూడా ఇదే అన్నారు ఒక రోజు మాట్లాడి. పిరమిడ్ లో సార్ వెళ్ళిపోయాక అప్పుడు 41 days వచ్చినప్పుడు వెళ్ళాను నేను అక్కడికి. 21 days ఉన్నాను అక్కడ. సార్ మెడిటేషన్ చేయించారు కదా, అఖండ ధ్యానం 41 days. అప్పుడు నేను ఫస్ట్ టైం అసలు మైక్ అంటే నాకు మైక్ ఫోబియా, భయంగా మేడం దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడదామంటే భయం అవుతుందంటే, మీరు ఒక అరగంట గంట కాదు, మీకు 2-3 గంటలు పట్టింది టైం కావాలంటే మేడంని తీసుకెళ్ళి పిఎంసీలో మాట్లాడించండి అని వాళ్ళకి అప్పచెప్పారు. పిఎంసీ వాళ్ళకి పరిణిత మేడం. ఓకే, ఒక అర్ధగంట సూపర్. మాట్లాడాను ఆ రోజు పిరమిడ్ లో, పెద్ద పిరమిడ్ లో సార్ సూపర్. ఉన్నప్పుడే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా శివరామ్ ఉన్నాయి, గారు. చాలా అనుభవాలు ఉన్నాయి. ఎస్ అమ్మా, yes, తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. థ్యాంక్ యూ అమ్మా. బాయ్. హ్యాపీ డే. సో నో గుడ్ మార్నింగ్, నో గుడ్ ఆఫ్టర్నూన్, నో గుడ్ ఈవినింగ్. హ్యాపీ డే అందరికి. ఎప్పుడు 24 గంటలు హ్యాపీ డే అని చెప్పుకోవాలి అందరం. మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి అందరం. హ్యాపీ డే అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో అదండి, ఇలా మీతో పరిచయం అవ్వడం బాగుంది. అండ్ యా, సో మీకు ఆల్రెడీ ఇందు గారు చెప్పే ఉంటారు, మనం పత్రి గారిది డాక్యుమెంటరీ ఒక వెబ్ సిరీస్ లాగా డాక్యుమెంటరీ సిరీస్ తీస్తున్నాం మనం. అందులో సీజన్ 1 మొన్న మనం స్టార్ట్ చేసింది సీజన్ 1 అన్నమాట. సో ఇందులో మనకు 70% షూటింగ్ అయిపోయింది, ఇంకొక 30% ఉంది. సో అవన్నీ కూడా నెక్స్ట్ 2 monthsలో కంప్లీట్ చేసుకొని జూలై 24th సారథి స్మృతి స్మరణోత్సవం వస్తుంది కదా, ఆ రోజు ఒక 100 థియేటర్స్లో సినిమాగా రిలీజ్ చేయాలన్నది నా ప్లాన్ అండి. ఆ ప్లాన్ ప్రకారమే ప్రస్తుతానికి వర్క్ చేస్తూ ఉన్నాం. సో చెప్పే ఉంటారు మీకు, మన ఆలోచన ఏంటంటే ఇది పూర్తి అవ్వడానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక 2500 రూపీస్ ఇస్తే వాళ్ళే ప్రొడ్యూసర్ దీనికి అనే విషయాన్ని మనం అందులోకి తీసుకెళ్తున్నాం. అలా మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్పండి. చాలా చిన్న విషయం సార్, చాలా చిన్న థింగ్ ఇది. డెఫినెట్ గా మనం ఇద్దామని. అంత పెద్ద అమౌంట్ కూడా కాదు. షూర్ గా సార్, డెఫినెట్ గా, తప్పకుండా. మీరు అందరూ ఉండాలి ఇందులో, అందరు ప్రతి పీరియడ్ మాస్టర్ ఇందులో ఉండాలి. అవునవును, షూర్ గా సార్, షూర్, తప్పకుండా. సో అందుకని ఈ ఆలోచనతో ముందుకు వచ్చాం. కోర్స్ పత్రి గారు అంటే మీరు అసలు అడగకపోయినా మీరు చేస్తారు, అందులో డౌట్ లేదు. సో కొంచెం ఈ మెసేజ్ ని ఈ 1 month మేడం మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తీసుకెళ్ళండి. మీకు మన వీడియోస్ ఉంటాయి, ట్రైలర్స్, షార్ట్స్, ఇవి ఉంటాయి, పోస్టర్స్, అవి మీకు పంపిస్తాం మేము. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. తప్పకుండా సార్, తప్పకుండా. అంతే. అయితే సీజన్ 3కి సంబంధించిన షూట్ అప్పుడు మీది నేను తీసుకుంటానండి.
సో డైవర్సిటీ తప్పకుండా ఆఫ్ పిఎస్ఎస్ఎం అని నేను పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఓకే. ఎందుకంటే ఆల్ రిలీజన్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఉమెన్, ఎలాంటి ఉమెన్ పిఎస్ఎస్ఎంలో ఉన్నారు అని చెప్పే ఒక కాన్సెప్ట్ ఉంది నాకు. సో ఓకే. అది వచ్చినప్పుడు నేను మీకు చెప్పలేదు కానీ నేను కొంతమంది లిస్ట్ చేసి పెట్టుకున్నాను ముందే. సో ఆ రోజు సార్ వచ్చినప్పుడు చెప్దామని నేను ఎప్పుడు చెప్పలేదు. అంటే నేను ఏం చేస్తానంటే అక్కడ దాకా వెయిట్ చేస్తాను అనమాట. ఓకే. సో అందుకని నేను కొన్ని చెప్పను. బట్ ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా. మా అదృష్టం, మేము కూడా అందులో ఒక పార్ట్ అవుతున్నామంటే ఇది సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఆ చరిత్రలో అలా ఉండిపోయినప్పుడు, ఆ ఇది వెళ్ళినప్పుడు మేము కూడా అందులో కనిపిస్తాం. ఓకే. ఎస్. అంతే కదా సార్, అంత గ్రేట్. అంతే. రిక్వెస్ట్ చేయొద్దు సార్, చాలా మీరు ఆర్డర్ హ్యాపీ. చేయాలి అంతే. ఇది మన బాధ్యత. Yeah. రిక్వెస్ట్ చేయొద్దు, ఆర్డర్ వేయాలి అంతే. నేను ఈ రోజు ఆర్మూర్ వెళ్తున్నాను, నిజామాబాద్ డిస్టిక్. అక్కడ 75/70 పిరమిడ్ కట్టారు కదా, ఐడియా ఉంది కదా? అవును. అది పిరమిడ్ ఇనాగ్రేషన్ ఉంది. అక్కడ వాళ్ళు నన్ను బోధన తరఫున కమిటీ మెంబర్ గా తీసుకున్నారు, నిజామాబాద్ జిల్లా కమిటీ మెంబర్ గా. ఓహో, 2 3 కంగ్రాచులేషన్స్ ఇయర్స్ మేడం. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 3 ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పకుండానే వాళ్ళు, నాకు చిన్న Super. బాబున్నాడు, మనవడు, వీలు కాదు సార్ అంటే కూడా, మీరు అది చేయకపోయినా సరే ఇందులో ఉంటే చాలు, మీరు మీ టాలెంట్, మీ సీనియారిటీ, మీ నిజాయితీ మాకు నచ్చినాయి మేడం అని కర్తాల్లో హైదరాబాద్ ట్రస్టీ ఎస్. స్ట్రక్ అయినట్లున్నారు మేడం ఈ గారు. రోజు వెళ్తున్నాను నేను అక్కడికి. వాళ్ళకి కూడా చెప్తాను అందరికి, అక్కడ ప్రోగ్రామ్ లో ఒక 5-6 వందల మంది వస్తారు అక్కడికి. చెప్పాలి. మన బయోపిక్ గురించి చెప్తాను వాళ్ళకి, భాగస్వాములు అవ్వమని చెప్తాను అందరికి. అంతే చేయాలి అందరినీ. ఓకే సార్, ఎస్. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో నేను పత్రిజీ ఫిలిమ్స్ తరపు నుంచి, నా వైపు నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్. వచ్చి Thank ఇంత you, sir. సమయాన్ని ఇచ్చి మీ విషయాలన్నీ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్గా సో పత్రిజీ ఫిలిమ్స్తో కలిసి, మీతో కలిసి పత్రిజీ ఫిలిమ్స్ మనం కలిసి వర్క్ చేసే ఇది ఇంకొకటి, చేద్దాం. ఇందాక అమౌంట్ అన్నారు కదా, దానికి మరి ఎట్లాగా సెండ్ చేయాలి ఏంటి అనేది నెంబర్ గానీ ఏమైనా చెప్తే మనం ఇందు send గారు ఇస్తారు, మీకు ఇందు గారు ఇస్తారు. నేను సెండ్ చేస్తాను మేడం. స్కానర్ అది పంపిస్తాను మీకు, చేయాలి. మీ వాట్సాప్ కి పంపించేస్తాను. నాకు కూడా సెండ్ చేయండి మేడం నెంబరు. అలాగే మా సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ Yes. సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మనం అనకూడదు, ఎందుకంటే అందరూ సమానమే. ఇక్కడ జెంట్స్ లేదు, లేడీస్ లేదు, అందరిలో కూడా Exactly. చైతన్యం ఉంది. బట్ కాకపోతే నాకు ఏంటంటే హ్యాపీగా చెప్పాలనిపించింది కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేసుకోవాలి నా ఆనందాన్ని ఈ రోజు అయితే మటుకు. సో మీతో ఇలాగ నిజంగా కలవడం అయితే హ్యాపీగా ఉంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ No. ఫ్రెండ్స్. నో కులం, నో మతం, అంతా ఒకటే ఆత్మ కుటుంబం, ఈ జ్ఞాన గొప్పదైన కుటుంబం, అందరూ ఒకే ఈ ఫ్యామిలీ. రోజు ఈ అనుభవ జ్ఞానం ఎంత మందికి నచ్చిందో నాకు తెలియదు కానీ నాకు మటుకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈ రోజు నేను కూడా ఒక దృఢ సంకల్పంతో ఇలా ముందుకు వెళ్తాను మరి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ కలుసుకుందాము ఇదే సమయానికి. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.